తూనీగా తూనీగా ఎంతగా పరిగెడతావే అనే పాట వింటే మనకి జనరల్గా ఏ పాట విన్నా కూడా హీరో హీరోయిన్స్ గుర్తొస్తారు. కానీ ఈ పాట విషయానికి వస్తే ఆ డైరెక్టర్ మనకి కళ్ళ ముందు మెదులుతారు. ఆయనే విఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే, నేనున్నాను, శ్రీరామ్ ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన ఆదిత్య ఈరోజు మనతో ఉన్నారు. ఆదిత్య, వెల్కమ్ టు డాట్ న్యూస్. హాయ్ మాలతి, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఇలా లాక్డౌన్ ఎలా జరుగుతుంది? అది పక్కన పెడితే యాక్చువల్గా ఇవాళ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చాను చెప్తా. అందులోనే నీకు లాక్డౌన్ ఆన్సర్ వస్తుంది. ఓకే. నేను చాలా రోజుల తర్వాత ఫార్మల్ డ్రెస్లో బయటికి రావటం, అసలు బట్టలు పడుతున్నాయో లే చూద్దామని వచ్చాను స్టూడియోకి. ఈ విషయం చెప్తే కొట్టద్దు, కానీ లక్కీగా అప్పుడు అనుకున్నాను, ఆహా పర్లేదు 90 రోజుల తర్వాత కూడా మళ్ళీ నేను కొత్తగా కొనుక్కునే అవసరం లేకుండా ఉన్నానంటే లాక్డౌన్లో కరెక్ట్గా ఉన్నాను. మరి సోంబేర్లా అవ్వకుండా ఉన్నానని అర్థమైంది. ఎలా గడిచింది లాక్డౌన్? లాక్డౌన్ ఇలాగే అంటే జనరల్గా డైరెక్టర్స్ అంటే ఎప్పుడు ఊహాలోకల్లో ఏదో రాసుకుందాము ఇలాంటి తపనలు ఉంటాయి. మరి లాక్డౌన్ ఎక్కువ టైం మీకు స్పేస్ ఇచ్చింది కదా. డైరెక్టర్లు అంటే క్రియేటివ్ పీపుల్ అనుకునే జనరల్ భ్రమలోంచి నువ్వు కూడా రావాలి. ఎందుకంటే మేము టెక్నికల్గా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఊహాలోకంలో విహరించాల్సింది రచయితలు. మన దురదృష్టం ఏంటంటే రైటరే డైరెక్ట్ చేసుకునే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో డెవలప్ అవటం వల్ల రియల్ డైరెక్టర్స్ అన్న వాళ్ళు లేకుండా పోయారు. సో ఇది వేరే టాపిక్ పక్కన పెడితే, నేను అసలు ఎప్పుడు ఊహాలోకంలో ఉండను. నేను ఏ ఊరికి వెళ్ళినా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఐ వాంట్ టు సీ ద లైఫ్. ఈవెన్ ఇప్పుడు షూటింగ్స్కి అబ్రాడ్ వెళ్ళినప్పుడు కూడా నేను అందరికంటే ముందు లేచి రెడీ అయిపోయి, పొద్దున్నే మనకి న్యూస్ పేపర్ వస్తుంది, మనకి పాలు వస్తాయి, పని వాళ్ళు వస్తారు, మనది ఒక లైఫ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా మన ఇళ్లలో మనం చూసింది. హౌ డిఫరెంట్ దేర్ కల్చర్ ఈజ్ అన్నది చూడటానికి వెళ్తూ ఉంటా. వాళ్ళలాగా ఉండటానికి ట్రై చేస్తాను ఆ ఉన్న 4-5 రోజులు. సో అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే యూ కెన్ అండర్స్టాండ్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ పీపుల్ ఇన్ ఎ బెటర్ వే. అందుకని నేను ఫస్ట్ నుంచి నాకు ప్రాక్టీస్. ఈ లాక్డౌన్లో అసలు లాక్డౌన్లో మనం అంట్లు తోమితే ఒక పనమ్మాయి తాలూకు మనోభావాలు ఎలా ఉంటాయి, బట్టలు ఉతికితే మనకి బట్టలు ఉతికి ఆరేసే వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి, అసలు వాళ్ళు ఎలా ఎఫిషియెంట్గా చేస్తున్నారు, మనం ఎక్కడ ఎందుకు చేయలేము. లక్కీగా యూఎస్లో నాకు అలవాటు అయిపోయింది. 3 years ఉన్నా కదా, అప్పుడు మనమే కొన్నిసార్లు వంట చేసుకోవాల్సి రావటం, మిగిలిన మా ఇంటి పనులన్నీ మనమే చేసుకోవటం, హౌస్ క్లీనింగ్. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు బాగా యూజ్ అయింది, బాగా. సో అలా గడిచింది లాక్డౌన్. ఈ టైంలో ఏవైతే నేర్చుకున్నారో రేపు నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఉండబోతాయేమో, ఎందుకంటే ఈ మాస్కులు పెట్టుకోవడం, అన్ని పదే క్లీన్ చేసుకోవడం, సినిమాల్లో అన్ని చేయలేము. ఇప్పుడు మన ఇంటర్వ్యూకే చేయట్లేదుగా అలా. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు అనుకుంటారు వీళ్ళు ప్రికాషన్స్ తీసుకోలేదేమోనని. మాస్కే లేదుగా నీకు నాకు, అసలు మాస్క్ డిస్టెన్స్ ఉంది కదా, మాస్క్ తీసి చేయటమే కదా ఇంటర్వ్యూ అంటే. సో అలా ఏం లేదు. జాగ్రత్త అంటే ఇప్పుడు మన పాలించే వాళ్ళే ఒక 40 రోజుల తర్వాత చేతులు ఎత్తేసి మీరు మీ ఇష్టం అన్నారు. సో ఇంకా మన జాగ్రత్తల్లో మనం ఉండటమే తప్ప దాన్ని మనం జనరలైజ్ చేయలేము ఇప్పుడు. ఇంకా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం, మిగిలింది దైవదేనం అనుకోవటం. అయితే సినిమాల్లో అయితే ఇవన్నీ రిఫ్లెక్ట్ కావు నాకు తెలిసి. ఈ పాండమిక్ మీద కథలు చేయటం కూడా కరెక్ట్ కాదు. అంటే దిస్ ఈస్ నాట్ సంథింగ్ దట్ షుడ్ ఎంటర్టైన్ అస్. ఈదర్ ఇట్ షుడ్ ఎడ్యుకేట్ అస్ ఆర్ ఇట్ షుడ్ బీ ఏ బ్యాడ్ మెమరీ. అంటే నేను అడగడానికి రీజన్ ఉంది. సునామీ మీద స్టోరీ చేశారు. సునామీని బ్యాక్ డ్రాప్ లో తీసుకుని ఒక కథ, నాగార్జున బాస్లోనా? బాస్, యా. సునామీ మీద కథ కాదు అది. సునామీలో భార్య పోతే అన్నది అదొక చిన్న సీన్ లో వాడి, అది నాకు సునామీ లాగా నేను పోయాను. ఎందుకంటే అంత తిట్టి వదిలేరు జనం, నవ్వేశారు థియేటర్లో. యాక్చువల్గా ఒక ఎమోషన్ రావాల్సిన దగ్గర నవ్వు రాకూడదు, ఆ జాలి వేయాల్సిన దగ్గర నవ్వు వస్తే ఇంకా మనం మిస్ఫైర్ అయినట్టే కదా. సో ఆ సునామీ అన్నది ఒక పెద్ద ఇదైంది, అది అనవసరం గుర్తు చేసుకోండి. ఆ ఎక్స్పీరియన్స్తో నేను పొరపాటును కూడా ఏ క్యారెక్టర్కి కరోనా వచ్చిందని పెట్టను, ఎందుకంటే మళ్ళీ నవ్వుతాను. ఇప్పుడు జనం అలవాటు పడిపోయిన విషయాలకి లేదా మర్చిపోయిన విషయాల్ని మనం మళ్ళీ కొన్నిటిని టచ్ చేయకూడదు అన్నది నాకు లెసన్. సరే, ఇవన్నీ తీసి పక్కన పెడితే
అసలు కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఇండస్ట్రీలోకి నీకు కొంతవరకు రావాలని తెలుసు కదా. తెలియదు, అసలు ఏమి నీకు తెలియదు, అసలు ఏం నాకు తెలియదు. అసలు ఏం అబద్ధం తెలియదు. చెప్పవద్దు. సరే దీనికి సరే ముందు నేను కూడా కెమెరాకి ఒక విషయం చెప్తాను. నేను కూడా చెప్తాను ఒక విషయం. ఫస్ట్ నేను జెంట్స్ ఫస్ట్, ఇప్పుడు అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎరా కాబట్టి ఓకే. జెంట్స్ ఫస్ట్. ఏంటంటే మాలతి నాకు కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్, పాయింట్ 1. ఓకే. కానీ ఒకే కాలేజ్ కాదు, వేరే వేరే కాలేజీలు. సిద్ధార్థ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్ నువ్వు, జెంట్స్ కాలేజ్ నేను. డిబేటింగ్ కాంపిటీషన్స్కి మాతో పాటు కంపీట్ చేసేది, తన కాలేజీని తను రిప్రజెంట్ చేసేది, మా కాలేజీని నేను రిప్రజెంట్ చేసేవాడిని. అప్పటి నుంచి తెలిసిన అమ్మాయి నా కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది అని అడగచ్చా? అడగొచ్చు డెఫినెట్గా. ఇక్కడ నేను చెప్తాను, ఎందుకంటే ఆ కాంపిటీషన్స్లో ఉన్న ఆదిత్య అని మేము చూసిన ఆదిత్య వేరు, షై, అసలు చిన్నది ఏదన్నా అంటే కంపల్సరీ ఫస్ట్ ప్రైజే రావాలి నీకు. ఒకవేళ రాలేదు అంటే మొహం అంతా ఎర్రగా చేసేసుకుని ఏడ్ చేసుకుని బోర్ని అలా ఉండే ఆదిత్య అసలు కంప్లీట్ డిఫరెంట్ రంగంలోకి ఎలా వచ్చాడు అనేది నాకు యాక్చువల్గా నేను అప్పుడు డిబేటింగ్ ఆ టైంలో అంటే మేబీ ఎవరికి చెప్పలేదేమో కానీ అదర్ దాన్ కాంపిటీషన్స్ నేను చూసినంత సినిమాలే. ఓకే. ఆలోచనలన్నీ 7th క్లాస్ నుంచి మూవీస్ చుట్టూరానే తిరుగుతూ ఉన్నాయి. దాంతో నేను ఎప్పటికైనా నా కెరీర్ సినిమా ఇండస్ట్రీ అన్నది అప్పుడే డిసైడెడ్, కానీ దాచిపెట్టుకున్నా. సో మేబీ అంటే నువ్వు చెప్పే డిబేట్స్ లో కూడా అది రిఫ్లెక్ట్ అయ్యేది. నా దేశం పావన గంగా, నా దేశం కరుణాతరంగా, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం బైబిల్ ఖురాన్ భగవద్గీత అని నువ్వు చాలా వాటిలో సిల్క్ స్మిత ఇలాంటివన్నీ చెప్పేవాడివి అప్పుడే. ఏమో దుబ్బుల్లో కళ్ళు, మలయాళం సినిమా వాల్ పోస్టర్లలో, చేతులు సిగరెట్ పీకల మోజుల్లో, నాలుక విస్కీ గ్లాసుల మత్తుల్లో, నిర్వీర్యము, నిస్త్రాణము, నిస్తేజము, నిస్సత్తులతో అలరారుతున్న యువత దేశ పురోగతికి ఎలా ఒక పాటు పడుతుంది. ఇట్లాంటివన్నీ కొన్ని స్టాండర్డ్ టెంప్లెట్స్ అక్కడక్కడ ఉండేవి. లైక్ ఇవి నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు సత్యప్రకాష్ అని మా సీనియర్, అతను రాసి ఇచ్చాడు నాకు. ఓకే. సో అప్పుడప్పుడు వాటిని సందర్భానుసారం వాడే, మన దగ్గర మ్యాటర్ లేని టాపిక్ మాట్లాడాల్సి వస్తే మెయిన్ అలా అప్పుడు ఉండేది. నైస్. కానీ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నువ్వు ఫస్ట్ టైం నన్ను ఇంటర్వ్యూ చేయటం నా కాలేజ్ డేస్ తర్వాత. నువ్వు చాలా అంటే మోర్ ఆన్ పొలిటికల్ సైడ్. అవును. సో అందుకని ఇవాళ ఇంటర్వ్యూ సరదాకి నేను చేస్తే బాగుంటుంది. నేను మళ్ళీ తర్వాత చేద్దాం, ఇప్పుడైతే ఫస్ట్ నీ ఇంటర్వ్యూనే. సరే. ఈ బేసిక్గా ఏంటంటే కెరీర్ ఇంకా అక్కడి నుంచి విజయవాడ నుంచి పినాకిని ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయిన రోజే ఫస్ట్ టైము, నీకు గుర్తుందో లేదు, నాతో పాటు వివేక్ కూచిపట్ల అని తను నాతో డిబేటింగ్ టీమ్మేట్గా వచ్చాడు కలిసి. సో తను నేను కలిసి పినాకిని ఎక్స్ప్రెస్ ఫస్ట్ డే ఎక్కి మద్రాస్ సైడ్లో, ఇంకా అక్కడి నుంచి రావుకొండలరావు గారి ఇల్లు వెతుక్కోవటం, స్టూడియోలు వెతుక్కోవటం, అసిస్టెంట్ డైరెక్టర్ ఆపర్చునిటీస్ వెతుక్కోవటం, అలా చాలాసార్లు నేను. ఆ తర్వాత అతను ఒకసారి వచ్చాడు, తర్వాత చాలాసార్లు నేను తిరిగిన తర్వాత మొత్తం మీద రావుకొండలరావు గారు వాళ్ళు సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో తిరుపతిలో షూటింగ్ చేస్తున్నారు, బృందావనం. అక్కడికి వెళ్ళి ఆయన అడిగి ఆయన షూటింగ్ అబ్జర్వ్ చేయమన్నారు అప్రెంటిస్గా. అలా అబ్జర్వ్ చేస్తూ నెమ్మదిగా పరిచయాలు పెంచుకున్న శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒక్కొక్కరిని పడేసి మొత్తం మీద భైరవ దీపం సినిమాకి అఫీషియల్గా అసిస్టెంట్ డైరెక్టర్ సంగీతం గారి దర్శకంలో. బాలకృష్ణ గారు రోజా. బాగుండింది, అది ఒక నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా అక్కడి నుంచి అన్ని సినిమాలు మోరార్లెస్ తెలుసున్నవే. శ్రీకృష్ణార్జున్ విజయం, అలాగే చెన్నైలో నమ్మవర్. అంటే అప్పుడు గమనిస్తే అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్ నీ కెరీర్లో చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా షైగా అసలు మాట్లాడడానికి ఆ అమ్మాయిలు అంటే వాళ్ళంత దూరంలో ఉండి అసలు ఈవెన్ మేము మాట్లాడిస్తున్నా కూడా అసలు మాట్లాడేవాడివి కాదు, అసలు మొహం తిప్పుకుని వెళ్ళిపోయేవాడు. చాలా తిట్టుకునే వాళ్ళం నిన్న మేమంతా, మొహం తిప్పుకుని ఎంత అసహ్యంగానో పెట్టేసారు. బాబా వీడిని ఎందుకు పలకరించేవరో బాబు అనిపించేది. సో అలాంటి నువ్వు ఆ సినిమాలో ఎలా అడ్జస్ట్ అవ్వగలిగావు అసలు? ఆ కష్టాలే ఎక్కువ నాకు, సినిమా కష్టాలు అంటే యాక్చువల్గా అమ్మాయిలతోనే. ఏంటంటే మాకు ఇంట్లో కూడా మేము ముగ్గురు మగపిల్లలు, ఎడ్యుకేషన్ మొత్తం బాయ్స్ కాన్వెంట్, ఏలూరు సెయింట్ జేవియర్స్ బాయ్స్ కాన్వెంట్. ఒక్క 9th 10th క్లాసులు మాత్రం లింగపాలెం అని ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో కో ఎడ్యుకేషన్. అస్సలు బెంబేలెత్తిపోయేవాడిని చెప్పినట్టే. ఇంటికి ఎవరైనా మా ఫాదర్ కొలీగ్స్ వాళ్ళ పిల్లలతో వస్తే అందులో ఆడపిల్లలు ఉంటే మేము ముగ్గురు బ్రదర్స్ గదిలోకి తలుపేసుకుని వాళ్ళు వెళ్ళే వరకు వచ్చేవాళ్ళం కాదు. మా అమ్మ ఇదేంట్రా మీరు ఆడపిల్లల్లా సిగ్గుపడతారు అని తిడుతుండేది.
ఊరికే అప్పుడే ఇలా పుస్తకాలు చదవటం అవన్నీ అలా స్టార్ట్ అయ్యి ఇంటికి ఎవరైనా గెస్ట్లు రాగానే తలిపేసుకోవటం. ఆ తర్వాత ఇంకా కాలేజ్ అంతా మాది ఓన్లీ బాయ్స్ కాలేజ్ మేము ఉన్నంత వరకు. తర్వాత కోయెడ్ అయింది. సో సిద్ధార్థ బాయ్స్ కాలేజ్ మాది, ఉమెన్స్ కాలేజ్ మీది కదా. దాంతో అసలు ఆడపిల్లల అంటే వీ నెవర్ నో హౌ టు అండర్స్టాండ్ ఉమెన్ అండ్ హౌ టు రెస్పెక్ట్ ఏమీ తెలీదు. నాకు బాగా గుర్తు 9th క్లాస్ అప్పుడు మా అమ్మ, నువ్వు అమ్మాయిలతో చాలా హార్ష్గా మాట్లాడుతున్నావురా, అది దాన్ని మొహమాటం అనుకోరు, పొగరు అనుకుంటారు, యూ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ అని ఫస్ట్ టైం చెప్పింది. నేను ఇంత హార్ష్గా మాట్లాడుతున్నానా అన్న విషయం నాకు ఫస్ట్ ఆవిడ నోటీస్ చేసింది. నాకు తెలీదు మనకి అది ఎట్లా మాట్లాడుతాం. ఆ తర్వాత అది పోగొట్టుకోవటం కోసం బెరుకు మొదలైంది. అంటే ఏం మాట్లాడితే పొగరు అనుకుంటారని అసలు మాట్లాడకపోవటం, తప్పించుకు తిరగటం, ఇలా భయం స్టార్ట్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా నాన్న అరే ఫస్ట్ అసలు ఏమీ చెప్పలేదు అలాంటి ఆయన ఒకే ఒక్క విషయం మెన్షన్ చేశారు, అరే ఆడపిల్లలతో జాగ్రత్త. నేను అయిపోయింది, ఇంకా ఏ టాపిక్ అయితే టచ్ చేయకూడదు. ఇంకా దాంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రోజా గారికి ఒక కంప్లైంట్ ఉండేది. ఆవిడకి ఇప్పుడు గుర్తుండి ఉండదు, భైరవ దీపం సినిమా అప్పుడు ఆవిడ ఫస్ట్ నోటీస్ చేశారు సంగీతం గారితోని. ఆవిడ మీ వాడు భయంకరమైన పొగరండి, బాలయ్య బాబుకి డైలాగులు చెప్తాడు, సత్యనారాయణ గారికి చెప్తాడు, అందరు ఆడవాళ్ళకి అసలు డైలాగులు కూడా సీన్ పేపర్ ఇవ్వటం లేదు, షార్ట్ రెడీ అని పిలవటం లేదు, అలా వెళ్ళిపోతాడు పక్క నుంచి ఏదైనా అడిగినా కూడా. అంటే ఆయన ఏమో నవ్వేశారు. అతను మొహమాటం, కొత్త ఫస్ట్ సినిమా కదా. నేనేమో అలా అనకండి బాబు, ఇండస్ట్రీ నుంచి పంపించేస్తారు నన్ను, నాకు భయమే తప్ప పొగరు కాదని చెప్తుండేవాడిని. ఆవిడ చాలా ఏడిపించేశారు. ఓ షెడ్యూల్ ఆవిడ నన్ను కాన్సన్ట్రేట్ చేసి ఇంకా విపరీతంగా ఏడిపించటం. ఆవిడను రజిత గారు, ఆవిడకి చెలికత్తురోలు ఫుల్ లెంగ్త్ క్యారెక్టరు, అస్సలు భయంకరంగా ఏడిపించటం మొదలుపెట్టి. ఆ ఏడిపించటంలోనే నేను చాలా టెన్షన్ అయిపోయి ఇలా కాదని ఆవిడ ఒకరోజు ఆమె సీరియస్ నోట్ చెప్పారు, నువ్వు ఇండస్ట్రీకి ఒక దర్శకుడు అవుదాం అనుకుని వచ్చావు, సినిమాలన్నీ నీ జీవితాంతం మగవాళ్ళతోనే తీయవు కదా, సో ఆడ పాత్రలు రాయాలి, ఆడ ఆర్టిస్టులతోటి పని చేయించుకోవాలి, అండ్ రాను ఇంకా లేడీ టెక్నీషియన్స్, లేడీ ఆర్టిస్టులు పెరుగుతారు, సో నువ్వు అందరితోనూ పని చేయాలి. అలా నేను ఒక హీరో సినిమాలే అంటే హీరో ఒకడే పాటలు ఫైట్లు చేసేస్తే హీరోయిన్ లేకుండా సినిమా ఉంటుందా, నువ్వు యూ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్ క్యారెక్టర్స్ ద వే యూ రెస్పెక్ట్ మేల్ క్యారెక్టర్స్ అనగానే ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, నా తప్పే. అదే మిమ్మల్ని అంటే ఇన్వాల్వ్ చేయడానికి కూడా కొన్ని సీన్స్ ఇందాక చెప్తున్నారు ఆవిడతో. ఇన్వాల్వ్ చేయటం అంటే అది బాగా ఆవిడ ఏడిపిస్తున్న టైంలో కావాలని వచ్చి దగ్గరికి వచ్చి ఇలాగ క్లాప్ బోర్డు తీసుకునేది ఆవిడ. నాకు టెన్షన్ లాక్కని సంగీతం గారు వాళ్ళు ఎంజాయ్ చేస్తుండేవాళ్ళు. ఆవిడ నన్ను ఏడిపిస్తుంటే ఇలా సీరియస్గా నుంచి కెమెరా పక్కన నుంచి ఆవిడ లేని షాట్లో వచ్చి టప్పని కొట్టేది చేత్తోటి. కొట్టంగానే నేను గబుక్కుని ముందరికి తూలి పడితే అందరు నవ్వేసేవాళ్ళు. సో అలాగా ఆవిడ ఏంటంటే ఫస్ట్ షీ ట్రై టు బి వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడు గబుక్కుని ఒక రోజా అంటే మనకు అప్పటికే కాలేజీలోనే ఆవిడని ఒక స్టార్ హీరోయిన్గా ఆవిడ సినిమాలన్నీ చూసి వచ్చిన ఇమేజ్ కదా, అప్పటికే సర్పయాగం అన్నీ వచ్చేసాయి. అండ్ ఈ సినిమాలో అసలు అప్పటికే ఆవిడ సౌత్ ఇండియన్ స్టార్, తమిళ్లో కూడా పెద్ద హిట్ ఆవిడ. అలాంటి ఆవిడ ఇలా సీరియస్గా షార్ట్ గ్యాప్లో ఉన్న లేకపోతే షార్ట్ జరుగుతున్నప్పుడు వచ్చి ఇలా వచ్చి భుజం మీద వేసి వచ్చింది కావాలి. నాకు ఇక కాళ్ళు చేతులు ఒకటి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, రెండు అసలు ఆవిడ ఇలా ఏడిపిస్తుంటే ఇప్పుడు రోజా గారికి బాగా క్లోజ్ అని జోకులు వేస్తే ఆవిడ ఇమేజ్ ఏమవుతుంది. మొన్న అసలు ఇండస్ట్రీలోంచి ఎవ్రీడే నేను రాత్రి పడుకునేటప్పుడు రేపు పొద్దున్న ఇండస్ట్రీలో ఉండను అనుకుంటూనే 26 ఏళ్ళు ఉన్నాను నేను. ఎందుకు అలా అంటే ఈ ఇండస్ట్రీ ఇప్పుడు ఎవరో పిలిస్తే మనం రాలేదు కదా, మనకి ఇష్టమై మనం వచ్చాము. సో ఆ డిటాచ్మెంట్ నాకు అటాచ్మెంట్ ఎంత ఉందో అంతే డిటాచ్మెంట్ కూడా ఉంది. అందుకని నేను ఎప్పుడు అదే భావనలో ఉండేవాడిని. ఏదైనా తేడా జరిగితే వీళ్ళు రేపు పొద్దున్న నన్ను పిలవరు. సో ఆ తేడా జరగకూడదు అన్న భయం ఒకటి ఉండేది. అందరు నా వర్క్ మీద డిపెండ్ అవ్వాలి కానీ అందరు నన్ను కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఆ ఫోకస్ చాలా డేంజరస్. అలాగా భయపడిపోయేవాడిని. ఆవిడ స్టెప్స్ ఎక్కాలి అంతఃపురంలో సాంగ్ ఎంత మోహము,
ఆవిడ నన్ను ముందెళ్ళి హీరో పొజిషన్ ఇమ్మని సరే అని వెళ్ళి అక్కడ నుంచున్న హీరో పొజిషన్ ఇచ్చా. నెక్స్ట్ ఆవిడ మెట్లు ఎక్కుతూ చెయ్యి ఇలా అంటే నేను ఎవరైనా రండ్రా రే హీరోయిన్ గారు హెల్ప్ కావాలంటే నువ్వు చేయవా, మగపిల్లాడి కాదు, వేస్ట్ ఫెయిల్ అని. అలా కాదండి, చేతిలో క్లాప్ బోర్డు, ఎడిటింగ్ రిపోర్ట్ అన్నీ ఉన్నాయని కూడా ఈ ఏదో కథలు చెప్పక పక్కన పెట్టాను. అంటే అప్పుడు మళ్ళీ పట్టుకొని ఈలోపు కెమెరా అసిస్టెంట్ అని బతిమలాడా. కబీర్ లాల్ తమ్ముళ్ళు అనమాట, జాను భాష అని ఉండాలి. మీరు హెల్ప్ చేయండి రా ప్లీజ్ 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 అంటే వాళ్ళు తిట్టుకొని మొత్తం మీద ఆవిడని పైకి లాగేసి. అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్లో యాక్చువల్లీ ఆవిడ అంటే చాలా రెస్పెక్ట్ను ఇష్టం బాగా పెరిగిపోయింది. ఆవిడ కావాలని పలకరించేవాళ్ళు. అంటే మిగిలిన ఒక పెద్ద హీరోయిన్ అసలు ఆవిడకి అవసరమే లేదు, బట్ ఆవిడకి నన్ను ఆట పట్టించడం సరదాగా ఉండేది. ఈ విషయంలో అందరూ నేను మామూలుగా పొద్దున్న వెళ్ళంగానే బాలయ్య బాబుగా గుడ్ మార్నింగ్ అండి అంటే ఈవిడ కావాలని వచ్చి ఆయచ్ గారు గుడ్ మార్నింగ్ అండి అంటే మీకు దాన్ని లేదు మీరు మాకు చెప్పరు కదా, ఇలా సెటైర్లు అనమాట ఆవిడ. అంటే ఇంకా నేను ఆ తర్వాత నుంచి అలా అలా అలవాటయ్యి నెమ్మదిగా ఐ స్టార్టెడ్ ట్రీటింగ్ లైక్ ఉమెన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ డిఫరెన్స్. అది నా గ్రోత్లో వచ్చిందే తప్ప ఒరిజినల్గా లేదు. ఇష్టపడి సినిమాల్లోకి వచ్చాను కాబట్టి ఎప్పుడైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. అసలు ఆ ఇష్టం ఎప్పుడు కలిగింది? 7th క్లాస్. ఓకే. మ్యాథమెటిక్స్ ట్యూషన్లో ఫస్ట్ టైం ఉమాప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని బ్యానర్ గీసా. గీసి యూపీఏపీ అని పెట్టి కింద కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరత్తులు, ఆ వెనకాల సిల్క్ క్లాత్, వాటి కలర్లు. అది ఆయన నాగభూషణం గారని ఏలూరు అమీనాపేటలో మా మ్యాథ్స్ ట్యూషన్ మాస్టర్. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తూ ఉండేవాడు మధ్య మధ్యలో. ఆ టైంలో ఈ డ్రాయింగ్ మ్యాథ్స్ నోట్స్ వైట్గా ఉంటుంది కదా, అందులో లాస్ట్ పేజీలో ఏంట్రా ఇది అంటే నా బ్యానర్ అన్న. ఉమాప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఏమిట్రా అన్నారు. మా అమ్మ నాన్న పేర్లండి. కానీ వాళ్ళ డ్రాయింగ్ రాదు కదా, సో శివపార్వతులు బొమ్మ గీసా. గీసి కింద యూపీఏపీ ఉమాప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్. అప్పుడు సినిమాలు చూసిన ఇన్ఫ్లుయెన్స్. అయితే ఆయన నువ్వేం చేస్తావురా, ప్రొడ్యూసరా డైరెక్టరా అంటే అదేంటి అన్న. సినిమా తీస్తానంటే 2 ఉన్నాయి. ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెట్టి సినిమా తీస్తాడు, డైరెక్టర్ అంటే బుర్ర పెట్టి సినిమా తీస్తాడు, ఇంకొక డబ్బులు పెడితే. నువ్వేంటి అన్నారు. నాకు తెలీదు, మా నాన్న దగ్గర అన్ని డబ్బులు ఉండవు కాబట్టి నేను డైరెక్షన్, బుర్ర ఖాళీ, ఖర్చు లేనిది అది పెడతానని డిసైడ్ అయ్యా. అప్పుడు ఆయన అప్పు చేసి పప్పుకూడి సినిమాకి తీసుకెళ్ళారు. మా అమ్మని పర్మిషన్ అడిగి ఆవిడ తిట్లు, అంటే ఆయనతో కాదు, మేము వచ్చేసాక ఈయనేం లెక్కల మాస్టర్. కానీ అది కెరీర్ అవుతుందన్న విషయం ఆవిడకి అప్పుడు తెలియదు కదా. ఆయన టైటిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎవరి జాబ్ ఏంటని. అప్పుడు లాస్ట్ డైరెక్టర్ టైటిల్ వచ్చినప్పుడు బ్యాంగ్ హెవీగా ఉంటుంది, అది అట్రాక్ట్ చేసింది. నిర్మాత, దర్శకుడు గ్రాడ్యువల్గా పెరుగుతుంది ఎప్పుడైనా. అన్నింటిలో రెండిట్లో వేసేసరికి ఇంకా డిసైడెడ్ సార్ నేను డైరెక్షనే. ఆ లాస్ట్ టైటిల్ కార్డు కోసం నేను కథ నా పేరు కూడా వదిలేసుకున్నాను, రచన నా పేరు వదిలేసుకున్నాను, స్క్రీన్ ప్లే నా పేరు అలవోకగా నేను ఏ టైటిల్ అయినా వదిలేశాను. దర్శకత్వం విఎన్ ఆదిత్య అనటం కోసం అది పడితే చాలు. ఇవాళకి అదే ఇష్టం. నేను సినిమాకి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ అసిస్టెంట్ లాగా భావిస్తాను. నేను ఒక రైటర్తో పనిచేస్తే ఆ రైటర్కి అసిస్టెంట్ లాగా ఉంటా. బట్ నాకు రైటర్ పేరు అన్నదే లేదు, నాకు అది వాల్యూ లేదు నాకు పర్సనల్గా, నా మైండ్ సెట్లో. ఆ జాబ్కి వాల్యూ ఉంది, రెస్పెక్ట్ ఉంది, కానీ ఐ స్టిల్ ఎంగేజ్ ఏ రైటర్. నేనే రాసేసుకుంటాను, అది లేదు, ఆ దురద లేదు. కానీ డైరెక్షన్ అని మాత్రం ఎవరన్నా నీకు ఈ పేరు తీసేస్తానంటే ప్రాణం తీసేసినట్టు పలుకుతుంటే ఆ పదంలో బేస్ వినిపిస్తుంది. ఇష్టం అది. ఇప్పుడైనా లైఫ్లో నీకు యాక్చువల్గా మనసంతా నువ్వే తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. డైరెక్టర్ అని పేరు పడ్డప్పుడు ఎలా ఫస్ట్ అసలు నీ డైరెక్షన్లో ఒక మూవీ నీకు ఒక డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యా? ఏం లేదు, అదే అందుకే అంత డ్రీమ్ చేశానా. అసిస్టెంట్ డైరెక్టర్గా మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒక 10,000 దాచుకున్నాం రూము బడ్జెట్లో. వివేక్, నేను, మా రెండో బ్రదరు మోహన్ అనే ఒక అతను ఉండేవాడు, ఎడిటింగ్లో జాయిన్ చేసాం.
వివేకం ఆడిటర్ ఎడిటర్ దగ్గర మోహన్ అని పడతారు అప్పుడప్పుడు ఆయనేనా? ఆయన కదా ఎడిటర్ మోహన్ ఆయన ప్రొడ్యూసర్. అబ్బా నీకు సినిమాల్లో చాలా విషయాలు చెప్పాలి నేను. నా ఇంటర్వ్యూ అయిపోయాక కూడా నీ క్లాస్ కంటిన్యూ. సో తను అనుసింగరాజు మోహన్ అని, తను విజయవాడలో మాతో చదువుకుని వివేక్ లాగే నాతో పాటు మెడ్రాస్కి వచ్చాడు. వీళ్ళందరూ నా రూమ్మేట్స్, మా విజయవాడ బ్యాచే. మా కల్చరల్ టీమే మేము మోరార్లెస్. ఎన్సీ కేశవ్, సో మల్లాది రవి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు. సో మేము అందరం కలిసి ఫస్ట్ టైం డైరెక్టర్గా నా పేరు చూసుకోవాలన్న ఆతృతలో ఐకమత్యం అనో షార్ట్ ఫిలిం చేసాను. దాని టైటిల్ చూసుకున్నప్పుడు విపరీతంగా థ్రిల్, కళ్ళనీళ్ళు అన్నీ. అంటే అతను ఏం చేశాడు, ఈ మోహన్ అనే ఎడిటరు ఇప్పుడు షార్ట్ ఫిలిం మేకర్స్ లాగా టైటిల్స్ బీభత్సంగా రామ్ గోపాలం సినిమాలాగా వేసాడు. అది ఎడిటింగ్లో చేసేది. ఆ తర్వాత వచ్చేదానికి అంత మెచ్యూరిటీ ఉండదు, ఆ కంటెంట్ చండాలం. టైటిల్స్ మాత్రం అసలు ఏ సినిమా కంటే అద్భుతంగా వేసాడు. సో నా ఎగ్జైట్మెంట్ అక్కడ అయిపోయింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక అసలు నేను రియల్గా డైరెక్టర్గా మనసంతా టైటిల్ పడినప్పుడు కూడా నాకు అసలు ఏ ఫీలింగ్ లేదు. ఆ సినిమా బాగుంది అనే ఇండస్ట్రీ వాళ్ళందరూ ఫోన్ చేయరు. లైక్ చిరంజీవి గారు ఫోన్ చేసినప్పుడు, తర్వాత అశ్విని దత్ గారు అమ్మాయి స్వప్న చాలాసేపు మాట్లాడింది ఆ సినిమా అయ్యాక. గొల్లపూడి మారుతిరావు గారు ఆయన ఒక 3.5 hours ఎవ్రీ ఫ్రేమ్ని ఆయన ఆల్మోస్ట్ అనలైజ్ చేసి ఆ సినిమాని మొత్తం మళ్ళీ నాకు చెప్పారు. అండ్ కె విశ్వనాథ్ గారు, ఎంఎస్ రాజు గారు ఆఫీస్లో నీ స్నేహం రిలీజ్కి వచ్చినప్పుడు చూసి మా గురువు గారు ఆదుర్తి సుబ్బారావు అని గుర్తు చేసావు అన్నారు ఆయన. సచ్ కాంప్లిమెంట్స్. అప్పుడు టీయర్స్ వచ్చాయి. అంటే ఐ ఎంజాయ్డ్ మీ బీయింగ్ ఏ డైరెక్టర్ వెన్ ఐ హెర్డ్ ఆల్ దీస్ థింగ్స్. స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు అసలు నేను దీనికే కదా వచ్చాను. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా, ఎంత మనసు పెట్టి తీసావు మనసంతా నువ్వే ఆదిత్య? అది కొంత మనసు ఎలా పెట్టాలో తెలియదు దేని మీద. వేలం వేరేలాగా మొత్తం పెట్టడమే. దాన్ని ఎలాగ కంట్రోల్ చేసుకుంటాము. ఎంత ఉన్నదంతా పెట్ట. అంటే ఏ సినిమా అయినా, నేను యాక్చువల్లీ మనసు మాట విందైనా, రెయిన్బో అయినా, పార్క్ అయినా, నా మైండ్ ఆ పని చేస్తున్నప్పుడు 100% దాని మీదే ఉంటుంది. ఆడటం ఆడకపోవటం ఈజ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ మనసంతా నువ్వేక నాకు మీద ఎక్స్పెక్టేషన్ లేదు. అలవోకగా ఆడుతూ పాడుతూ తీసాం. అందులో పర్చూర్ బ్రదర్స్ ఉన్నారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, అండ్ ఆర్పి పట్నాయక్ ఉన్నాడు, ఎస్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఎంఎస్ రాజు గారు ఉన్నారు, వీరు పోట్ల ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు, ఆయన పర్చూర్ బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్. వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ దీంట్లో లెజెండ్స్. సో వాళ్ళతో వర్క్ చేసినప్పుడు నా అదృష్టం ఏంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వీళ్ళందరితోనే ఇంట్లో పిల్లలాగా ఉన్నా. ఫస్ట్ టైం వీళ్ళందరూ నా కోసమే ఆ బ్యానర్లో పనిచేశారు. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారి కోసం కంటిన్యూ చేశారు. కానీ వీళ్ళెవ్వరికీ సుమంత ప్రొడక్షన్స్ తోటి కనెక్షనే లేదు. లిటరల్లీ దే నెవర్ వర్క్డ్ విత్ ఎంఎస్ రాజు గారు బిఫోర్ మీ. సో వాళ్ళందరికీ నేను మంచి డైరెక్టర్ అవ్వాలనో ఒక సదా అభిప్రాయంతోనూ, ఒక శ్రేయోభిలాషులాగా వాళ్ళు ఆ ప్రాజెక్ట్లో నా వల్ల వచ్చారు. అందుకని నాకు ఆ సినిమా ఆడుతూ పడుతూ చేశాను. నువ్వు ఎప్పుడైనా సీతారామ శాస్త్రి గారు ఇంటర్వ్యూ చేస్తావు కదా, యాక్చువల్లీ వాళ్ళ మిస్సెస్ని అడిగితే చెప్తారు. ఆయనకంటే నా సినిమా జరుగుతున్నప్పుడే ఆయనకి నేను కంప్యూటర్లో క్రికెట్ ఆడటం నేర్పించాను. ఆయనకి ఇష్టం. తర్వాత ఈయన పాటలు రాయకుండా అస్తమాట సిస్టమ్ ముందు కూర్చున్నారు, నువ్వు అనవసరంగా ఒక రోగం అంటించి వెళ్ళేవాడు. నెమ్మదిగా దాని నుంచి మారి. సో అంత ఆడుతూ పాడుతూ చేసాం. ఎందుకంటే ఇంకా వెన్ యూ హ్యావ్ లైక్ మైండెడ్ పీపుల్, ద పీపుల్ యూ వాంటెడ్ ఇన్ యువర్ టీమ్. నాకు తెలిసి సినిమా అన్నది అలవోకగానే చెయ్యాలి. అంటే ఇఫ్ మనమే ఎంజాయ్ చేస్తూ చేయకపోతే యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ ఆడియన్స్ టు ఎంజాయ్ యువర్ కంటెంట్. అది లేదు. సో అందుకని నాకేంటంటే నేను ఆ సినిమా అసలు టెన్షన్ లేదు. నేను దానికైతే నాగార్జున గారే అన్నారు. ఫస్ట్ అది ఇనీషియల్గా ఫ్లాప్ టాక్ వచ్చింది, తర్వాత సూపర్ హిట్ అయింది, ఉత్తరాంధ్రలో రికార్డులు బ్రేక్ చేసింది. అంతా అయ్యాక 100 days అప్పుడు ఒకసారి గెట్ టుగెదర్లా చేసుకుని కలిసాం. అప్పటికి ప్రొడ్యూసర్ ఫుల్ హ్యాపీ అండ్ సేఫ్ అని పార్టీ ఇచ్చారు. అప్పుడు నాగార్జున గారు అన్నారు, నిజంగా ప్రొడ్యూసరు ఈ సినిమా కనుక తేడా చేసుంటే నేను క్రికెట్ బ్యాట్ పెట్టి కొట్టేవాడు గ్యారంటీ. ఎందుకంటే ఆ సినిమా అంతా క్రికెట్ ఆడుతుంది. అది చూసి ఆయన, నువ్వు అక్కడ ప్లాస్టిక్ కుర్చీ పెట్టుకుని క్రికెట్ ఆడతావు చూడు, అఖిల్తోనే ఎక్కువ ఆడేవారు. సో బుచ్చిరాజ్ గారు అని నాగార్జున గారు మేనేజరు, చంద్ర గారు అని నాగార్జున గారు మేకప్ చీఫ్,
శేఖర్ అని నాగార్జున గారు కాస్ట్యూమరు, నేను, తర్వాత ప్రొడ్యూసర్ గారు అబ్బాయిలు ఇద్దరు, చందన ఆకాశన్, వాళ్ళు ఎప్పుడు షార్ట్ గ్యాప్ వస్తే అక్కడ క్రికెట్. సో ఆయన చూస్తూ ఉండేవాడు, వెళ్తూ వస్తూ క్యారవాన్లోకి వెళ్తూ వస్తూ, లేకపోతే లంచ్ టైంలోనూ అలా చూస్తూ ఉండేవాడు. ఆయన చూసి నాకు ఒక ఫస్ట్ సాంగ్ సిచ్యువేషను మీరు క్రికెట్ ఆడుతున్నట్టు కావాలంటే ఆ సీన్ రాశాను. బంతి కావాలా బాల్ కావాలా అన్నది. అప్పుడు ఆ బ్రహ్మానందం గారు ఉన్న క్యారెక్టర్స్ తోటి మా సీన్ అక్కడ రిపీట్ చేసాను. మేము న్యూజిలాండ్లో కూడా సాంగ్ జరుగుతుంటే రాజసుందరం అడిగాడు, ఈయన డైరెక్టర్ అండి, మీ అబ్బాయితో క్రికెట్ ఆడుకుంటే మధ్య మధ్యలో వచ్చి ఈ షాట్ ఇట్లా కావాలని చెప్తాడు. అంటే అఖిల్కేమో క్రికెట్ ఇంట్రెస్ట్, మాకేమో షూటింగ్. సో సాంగ్ షూటింగే కదా అని ధైర్యం. నాకు ఒకటి అర్థమైంది ఆదిత్య, ఇక్కడ నువ్వు మాకు పరిచయం అయ్యేటప్పటికే చాలా రిజిడ్గా అసలు అంటే ఎవరు పలకరించిన మొహం ఇల్లంత లావు పెట్టేసుకుని అలా ఉండేవాడు కదా. మేబీ ఎవరితో కలిసి ఆడుకుని ఉండవు, ఇక్కడ తీర్చేసుకున్నావు మొత్తం. సినిమాల్లో అందరూ మనకు కావాల్సిన ఫీలింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఐ బిలాంగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా స్ట్రాంగ్గా మైండ్లో ఉండిపోయింది. అంటే ద వే ఐ వాజ్ బ్రాటప్, నా అప్బ్రింగింగ్లోనే నాకు నేను సినిమా ఇండస్ట్రీ వాడినే అన్నది నా నరనరాల్లోనే అది డైజెస్ట్ అయ్యి నేను ఇండస్ట్రీకి వచ్చాను. సో అందుకే నీకు నా ముగ్గురు సినిమా అప్పుడు ఒక ఇంటర్వ్యూ నేను వదిలేసి ఉద్యోగం చేసుకుందాం అనుకున్నాను, రామానాయుడు గారు పిలిచారని ఇస్తే చాలామంది దే మిస్టుక్ ఇండస్ట్రీలో తొక్కేస్తా, అవేముండవు. నేను నా చాయిస్ అది. నాకు ఎంత పొగరు అంటే నేను బయటకు వెళ్ళి 4 రూపాయలు సంపాదిస్తే మళ్ళీ ఇండస్ట్రీ మీద పెడతా. ఒకసారి సినిమాలు ఎలా తీయాలని తెలిసిన తర్వాత నాకు అసలు ఇండస్ట్రీ ఆందు. ఎందుకంటే ఆ నర్వ్ తెలియటమే ఇంపార్టెంట్ లైఫ్లో. సి వెన్ ఐ నో దట్ ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్, టు దిస్ క్రాఫ్ట్, దాని మీద నాకు భయం ఉండదు. అంత నర్వ్ పట్టుకున్న నువ్వు కూడా ఫెయిల్యూర్స్ చూసావు. అంటే ఎక్కడైనా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది అందరికీ అనుభవం అవ్వాలి, అవ్వకపోతే దాని వాల్యూ కూడా తెలియదు. సో దాన్ని ఎలా తీసుకున్నావు? నా ఫెయిల్యూర్స్లో దర్శకుడుగా ఆదిత్య తప్పులు అన్నది లేకుండా చూస్తా. ఫస్ట్ ఎడిటింగ్ రూమ్లో ఇది ఫెయిల్ అవుతుందని నాకు ముందు తెలియని రోజు నేను రిటైర్ అయిపోదామని ఎప్పుడో రాసుకున్నా బుక్లో, కాలేజీలో ఉండగా. ఏంటంటే నేను సినిమాని పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడే దాని వెర్డిక్ట్ నాకు ఆడియన్స్కి మ్యాచ్ అయినంత వరకే నేను ఇండస్ట్రీలో ఉంటాను. నా ఫెయిల్యూర్స్ అట్లీస్ట్ నాకు రీజన్ పబ్లిక్ చెప్తారు లేదా రివ్యూవర్స్ చెప్తారు, కారణాలు తెలియక్కర్లే, బట్ బేసిక్ జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది కదా. నేను అందుకే ఇప్పుడు కూడా సత్యానంద్ గారు లెజెండరీ రైటర్, ఆయన నేను అన్ని సినిమాలు మార్నింగ్ షో ఫస్ట్ షో చూస్తాం. ఎందుకు ఆడియన్స్ కానీ రివ్యూవర్స్ కానీ దాని వర్డిక్ట్ ఇచ్చే లోపు వాళ్ళతో పాటు మనం కూడా సినిమా చూసేయాలి. చూశాక వాళ్ళకి మనకి గ్యాప్ ఏంటని చెక్ చేసుకోవాలి. అదే మా లెర్నింగ్. ఇప్పుడు మాకు సినిమాలు అంటే ఏముంది, పిహెచ్డి చేసే లైబ్రరీకి వెళ్ళినట్టు మేము సినిమాలకే వెళ్ళాలి. మాకు అదే పిహెచ్డి, ఎందుకంటే పబ్లిక్ పల్స్ తెలియటమే. నా బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల నేను ఫెయిల్ అయ్యా ఎక్కువసార్లు. అదే జరిగింది. మంచి నిర్మాతలతో పనిచేసినప్పుడు ఎప్పుడు నేను ఫెయిల్ అవ్వలే. నా ట్రాక్ రికార్డ్ తీసుకో. అంటే రెగ్యులర్గా సినిమాలు తీయటం అన్నా దాన్ని బిజినెస్ కంటెంట్ బిజినెస్ చేయగలిగిన నిర్మాతలతో నాకు ఫెయిల్యూర్ లేదు. అలాగే దాన్ని సినిమాని మార్కెట్ చేయాలి. నాకు షూటింగ్కి ప్రొడ్యూసర్ అక్కర్లేదు, అక్కడి నుంచి మార్నింగ్ షో వరకు కావాలి. దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లాల్సిన వాడు గట్టిగా ఉండాలి, తట్టుకొని నిలబడగలగాలి. చాలామంది సినిమాని అక్కడే వదిలేస్తారు. వాళ్ళ ఇంట్రెస్ట్ షూటింగ్ చేయటమే, అక్కడ వదిలేస్తారు కొత్త నిర్మాతలు, అవి ఫెయిల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ప్రాపర్ క్యాస్టింగ్. ఇప్పుడు నేను ఒక సినిమా నితిన్, వరుణ్ సందేశ్, శర్వానంద్ ముగ్గురు ఆల్రెడీ పబ్లిక్లో యాక్సెప్ట్ అయిన వాళ్ళు అనుకుని బడ్జెట్లు లేవనో వాళ్ళ డేట్లు దొరకలేదనో లేకపోతే నిర్మాత అర్జెంటుగా ఈ మంతే షూటింగ్ చేయాలన్న ప్రెషర్ వల్ల నవదీప్, అవసరాలు శ్రీనివాసు, రాహుల్, దానివల్ల సీన్లు మారుతాయి. ఎందుకంటే ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్కి మ్యాచ్ ఉండదు, దానివల్ల కంటెంట్ మారుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు దీన్ని ఎలా సేవ్ చేద్దాము అన్న యాంగిల్లో వస్తుంది తప్ప సినిమాని అద్భుతంగా తీసేద్దాం అనేది మర్చిపోతాం. ఎండ్ ఆఫ్ ది డే నాకు సినిమాలో ఫస్ట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆడియన్స్ సాటిస్ఫై అవ్వాలి. జరగలేదు, ప్లాన్ బి. అన్నీ అనుకున్నట్టు జరగకపోతే నిర్మాత హ్యాపీగా ఉండాలి. అప్పుడు నాకు ఇంక ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక సినిమా ఉంటుంది లైఫ్లో, అది ఇదొక్కటే నా థియరీ. ప్లాన్ బి లేకపోతే నువ్వు అసలు ఈ ఇండస్ట్రీలో ఉండవు. ఓకే, హీరోయిన్స్ సెలెక్షన్స్ దగ్గరకు వద్దాం. అసలు నువ్వు ఎవరితో మాట్లాడవు, కనీసం హీరోయిన్స్ నువ్వు సెలెక్ట్ చేసావా, కథ చెప్పావా? రేమాసి అండి నేను చేయలే, ఎంఎస్ రాజు గారే మాట్లాడి రెమ్యునరేషన్ అన్నీ మాట్లాడేసారు. కథ కూడా ఆయనే చెప్పారు.
వచ్చాక డేట్లు తీసుకున్న తర్వాత ఆయనకేంటి చిత్రం సినిమా యూఎస్పీ ఉంటుంది, కనీసం వాల్ పోస్టర్ వేస్తే అది ఒకటే లెక్క ఆయనకి. అండ్ ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ అమ్మ నాన్న తమిళమ్మాయిలో తన్నురాయి. నేను తన్నురాయ్ క్యారెక్టర్కి అప్పుడు ఆ మధ్యన చనిపోయారు కదా ప్రత్యూష అని, ఆవిడ ఆల్రెడీ ఆడిషన్ చేసాం ఆఫీస్లో. ఆవిడ సెకండ్ హీరోయిన్గా చేయాలి, ఆయన వద్దని. నేను తన్నురాయిని ఎడిటింగ్ రూమ్లో చూశాను, పూరి జగన్నాథ్ ఎడిటింగ్ రూమ్లో. ఈ అమ్మాయి ఆవిడ నేను చూడలేదు. రీమా సేన్కి నేను కథ చెప్పలేదు, స్ట్రైట్ వైజాగ్ వెళ్ళాను. సరే రీమా సేన్ బాగానే అంటే చాలా ఫ్రెండ్లీగా జోవియల్గా మాట్లాడేస్తుంది, సేమ్ రోజా గారు వీళ్ళలాగా. ఆ అమ్మాయి అప్పటికే చిత్రం అన్నీ చేసేసింది, బొంబాయి నుంచి వచ్చిన మోడల్, బెంగాలీ అమ్మాయి. సో నేను కొంచెం ఫస్ట్ షూటింగ్ ఇక్కడ చేసాం హైదరాబాద్లో. మేము ఉదయ్ కిరణ్ నువ్వు నేను బిజీలో ఉన్నాడని చెప్పి మేము చేసే మంచి పని ఏంటంటే ఒక 3-4 డేస్ రీమా సేన్ హౌస్ సోలోగా చేసాం. అప్పుడు ఆమె ఆ 3-4 రోజుల్లో బాగానే జల్లయి, చాలా భయంగా ఉన్నాడు డైరెక్టరు అని గోపాల్ రెడ్డి గారు. భయం ఏంటి, చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్లో అతని కంట్రిబ్యూషన్ ఉంది, ఈ సినిమా అసలు స్క్రిప్ట్ అంతా బ్రహ్మాండంగా నెరేట్ చేశాడు మాకు అంటే. దెన్ వై డోంట్ దిస్ గై టెల్స్ మీ ఎనీథింగ్ అంటే, నేను ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ డైరెక్టర్. నాకేం కావాలో నేను చెప్తా, నీకు ఎంత అర్థమైందో నువ్వు చెయ్యి, అది ఎక్కువ చేయాలో తక్కువ చేయాలో చూసుకుంటా అంటే. అసలు నీకు నాకు కమ్యూనికేషన్ లేదు. నా కమ్యూనికేషన్ గురించి, నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా వీక్ అమ్మా. నేను కాగితం మీద బాగా రాస్తాను, సో నువ్వు అలాంటివన్నీ కాన్సన్ట్రేట్ చేయకు. ఓ షార్ట్ పెడితే అందులో ఏం చేయాలో చేయి ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ వైజాగ్ వెళ్ళాం. వైజాగ్ వెళ్తే ఫస్ట్ 28 days డే అండ్ నైట్ చేస్తున్నాం. చేస్తుంటే ఆమె వచ్చి లాస్ట్ 28th day నైట్ 2:30కి కెమెరా స్టార్ట్ అని చెప్పాను, నాకు నిద్ర వచ్చేసింది. ఈమె క్లోజప్ యాక్ట్ చేసిందే నేను తనకే చూస్తున్నట్టే ఉంటుంది, మానిటర్స్ లేవు కదా. అలా కెమెరాలో నుంచి యాక్ట్ చేసి వచ్చి వేకప్ మ్యాన్ అంటే సారీ కట్ అంటే నేను కట్ చేశాను అన్నారు గోపాల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాం. తన లాస్ట్ ఆ షెడ్యూల్లో లాస్ట్. ఆ తర్వాత నా సినిమా తన ఎడిటింగ్ రూమ్లో రషెస్ అన్నీ చూసుకొని, మ్యాన్ నువ్వు నన్ను చాలా డిగ్లామరైజ్ చేస్తున్నావు, ఇలా మడికట్టుకుని సినిమా తీస్తే ఎట్లాగా. అప్పుడే చెల్లిలో మనోహర సాంగ్ పెద్ద హిట్. నువ్వు అసలు హీరోయిన్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంటే హౌ టు ప్రొజెక్ట్ హెర్ అన్నది. నీకు అసలు ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అందం ఉంటుంది. నువ్వు రాఘవేంద్రరావు గారి సినిమాలు చూడు, ఐవిఎస్ చౌదరి సినిమాలు చూడు, నువ్వు ఈ ఎక్సర్సైజ్ చేయట్లేదు అన్నది. నాకు నేను అట్లాంటివి చేయలేనమ్మా, అందుకు వాళ్ళు ఉన్నారు కదా, ఏదో మంచి పాత్ర, గర్ల్ నెక్స్ట్ డోర్ ఇలాంటివి ఉంటే నా సినిమా చేయండి. నేను చేయను. నా సినిమా నేను మా అమ్మతో కలిసి చూడాలనేవాడిని. అది చాలా ఏళ్ళ వరకు అది ఒక సిద్ధాంతంలాగా పెట్టుకుని. మా అమ్మ తిట్టకూడదు. నేను ఈవెన్ ఆట సినిమా కూడా మా అమ్మకు చూపిస్తే, అమ్మ ఫస్ట్ టైం నీ ప్రామిస్ బ్రేక్ పొలిటికల్ క్వశ్చన్ వచ్చేస్తుంది. అది నాకు పొలిటికల్ క్వశ్చన్ వచ్చేస్తుంది ఇప్పుడు. అవునా? వాళ్ళిద్దరు సినిమాల ఫ్యామిలీతో చూడరా? ఎవరు వాళ్ళిద్దరు? రాఘవేంద్రరావుది, వైవిఎస్ చౌదరిది అని కాదు. మాకు చిన్నప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమాలో పాటలు వస్తే డబ్బులు కింద వేసేవాళ్ళు. ఎరండ్రా, అగ్నిపర్వతం ఇలాంటి సినిమాలకి వెళ్ళినప్పుడు, వజ్రాయుధం సినిమాకి వెళ్ళినప్పుడు ఎలాగో అలా మమ్మల్ని డైవర్ట్ చేసేవాళ్ళు. సో అది ఫ్యామిలీ అందరూ తెలుసు. ఇప్పుడు మేము కూడా విడిగానే ఎంజాయ్ చేసాం తప్ప వాళ్ళు అంటే దే కాన్సన్ట్రేట్ మోర్. ఇప్పుడు ఆయన ఫస్ట్ సినిమాలో ఇలియానా అని చూపించిన విధానానికి ఆట సినిమా చూస్తే అసలు ఏముండదు. అంటే అరే ఆ అమ్మాయి డెఫినెట్గా అందగత్తే, కానీ ఆ ఫోకస్ లేదు. ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను వాళ్ళని డిగ్రేడ్ చేయను, బట్ నా కాన్సన్ట్రేషన్ ఆ సీన్ బాగా వచ్చిందా, ఈ ఎమోషన్ బాగా వచ్చిందా, దీని మీద పోతుంది. మంది వేలం వేరే టైప్ అనుకో. అది రీమా సేన్కి చెప్పారు. కొంతమంది ఆడపిల్లలు ఇళ్ళకి కూడా ఉండాలి అంటే ఆ అమ్మాయికి అర్థమయ్యేది, కానీ కెరీర్ మాత్రం పోద్ది రా బాబు, నీకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే చాలామంది పెద్ద హీరోలు పిలవాలి. ఇప్పుడు జనరేషన్ మారుతుంది. నేను చిత్రంలో అంత గ్లామరస్గా ఉన్నాను, నువ్వేంటి ఈ బట్టలేంటి, ఈ డిజైన్లు ఏంటి, అసలు ఒక డిజైనర్ లేకుండా సినిమాలు చేశాను నేను చాలా వరకు. ఒక కాస్ట్యూమ్ డిజైనరే లేడంటే యూ ఫీల్ దట్ ఈస్ సో అన్ఇంపార్టెంట్ ఫర్ ఎ హీరోయిన్ అనేది. నాకు అసలు కాదమ్మా, నేను చెప్తాను కదా అనేవాడిని.
నాకు డిజైనర్ ఎందుకు వద్దు అంటే బికాజ్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ మై ఫిలిం వాట్ ఎవర్ కమ్స్ ఇన్ ఫ్రేమ్, అందుకని చెప్తాను కదా అని. నో మ్యాన్ అనేది అది ఫైనల్గా పాపం అలా తిట్టుకుంటూ చేసింది. నెక్స్ట్ అనిత డిజైనర్ ఉంది. శ్రీరామ్కి మాకు కూడా రెమ్యునరేషన్లు పెరిగాయి, సక్సెస్లో ఉన్నాము, కొంచెం ఫెసిలిటీస్ పెరిగాయి కదా, స్టాఫ్ ఉదయ్ కిరణ్కి పర్సనల్ స్టాఫ్ మనసంతా నువ్వు అసలు ఏం లేవు. సో అనితకి డిజైనరు అందరూ వచ్చారు ప్రొఫెషనల్గా. వస్తే ఇగో ఈ డైరెక్టరు రేమా సేన్ లాంటి ఒక మంచి హాట్ అమ్మాయినే చండాలంగా చూపించాడు. సాంగ్స్లో ఉన్న సీన్లో ఎలాగో మనం ఏం ఫైట్ చేయలేము, సాంగ్స్లో అన్నా కొంచెం నేను డిజైన్ చేసినట్టు గుట్టని చెప్పింది. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ నాకు చెప్పింది. నేను చెప్పా చెమడా లెక్క తీస్తా. అప్పటికి నేను సక్సెస్ లేదు. మర్యాదగా పాటలైనా సరే సీన్లు అయినా సరే నేను అప్రూవ్ చేసిన కాస్ట్యూమ్సే ఉండాలి. బికాజ్ నాకు స్కిన్ షో ఇష్టం ఉండదు. నాకున్న పొగరు ఏంటంటే దాని మీద డబ్బులు చేసాము అంటే మనం ఫెయిల్యూర్ అని ఫీలింగ్. బ్రెయిన్ తోటి డబ్బులు తేవాలి ఒక సినిమాకి. ఒక అమ్మాయి తాలూకు ఒక ఎనాటమీ మీద మనం మనీ చేయకూడదు అన్నది నాకు ఒక స్ట్రాంగ్. మన బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా, అంటే లోపల ఆర్ నారాయణమూర్తి గారు బయట కాదు. అదే అలాంటి అప్బ్రింగింగ్, అదే అలాంటి అప్బ్రింగింగ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి నాకు అది ఎక్కువ ఉండింది. సో మనకేంటి ఈ సీన్ ఎంత బాగా వస్తుంది, ఇందులో 2 జోకులు వేస్తామా లేకపోతే కన్నీళ్ళు తెప్పిస్తామా, ఒక డైలాగ్ ఎక్కడ ఎలా వాడతాం, ఈ కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ అయిపోయి ఎమోషన్ మీద ప్లే ఉంటుంది. వీళ్ళకి అందరికీ ఏంటి అసలు వీడు క్లోజప్లు పెడతాడు ఏంటని మాట్లాడితే మన వదిలేసి ఎక్కువ సెకండ్. నేను ఎప్పుడు నువ్వు చూడిన సినిమాలు చాలామందికి తెలీదు. మొన్న వాళ్ళిద్దరి మధ్య సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం మా ప్రొడ్యూసర్కి చెప్పాను, నేను ఎక్కువ ఎమోషనల్ ట్రావెల్ ఎలా చేస్తానంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా యాంబియన్స్ వైడ్ షాట్స్ అన్నీ ఉంటాయి, స్లోగా సెకండ్ హాఫ్ కథ మొదలయ్యే టైంకి మోర్ క్లోజ్ వచ్చేస్తాను. సో నాకు ఆర్టిస్ట్ని ఎక్స్పోజ్ చేయాల్సిన నెసిటీ ఎక్కువ రాదు, అన్లెస్ ఆ సీక్వెన్సే రొమాంటిక్ సీక్వెన్స్ అయితే చేస్తాను. ఆయన పరచూరు గోపాలకృష్ణ గారు అనేవారు, బ్రదరు నువ్వు విశ్వనాథ్ గారు లాగా సాఫ్ట్గా శృంగారంగా చూపిస్తావు, మా రాఘవేంద్రరావు గారు వీళ్ళలా మాస్ శృంగారం చేయలేవు అనేవాడు. అంటే అది కరెక్టే. మరి అయినా కూడా నేను ఇప్పటికీ తీయలేకపోయిన సాంగ్ మనసు పలికే మౌన గీతం, నేను ఇవాళకి తీయలేను. ఆయన ఆ పాట అంత అద్భుతంగా తీసి మనం అందరం యాక్సెప్ట్ చేయించాడు. సేమ్ రాజ్ కపూర్ సత్యం శివం సుందరం కానీ అదేంటి ఆవిడ మందాకినితోటి చేశారే రామ్ తేరీ గంగా మైలి, ఇలాంటి సినిమాలు చూస్తే ద గ్రేటెస్ట్ షోమ్యాన్ ఆఫ్ ఇండియా. ఎక్కడో అక్కడ వాళ్ళు కూడా కొంత ఆ శృంగారాన్ని అందంగా చూపించే సినిమాలు కొన్ని పెట్టుకున్నారు, కానీ నాకు అసలు అది రాలే, అది వీక్ అని అర్థమయ్యి దాని జోలికి వెళ్ళాను. సో అనితది ఇది. నెక్స్ట్ శ్రేయ షూటింగ్ సగంలో ఉండగా గొడవ, నా క్యారెక్టర్ ఆర్తి అగర్వాల్ క్యారెక్టర్ నాకు ఇవ్వండి. ఏమంటే దీని తర్వాత నన్ను ఒక హీరో పిలవడండి. ఈ హాఫ్ శారీలు ఏంటి, ఆ క్లాసికల్ మ్యూజిక్ ఏంటి, మాట్లాడితే కచేరీ వైలిన్ పట్టుకొని ఫాదర్ దగ్గర కూర్చుని అదేమిటి, నేను 100% క్యారెక్టర్ స్వాప్ చేయొచ్చు కదా. నాగార్జున గారు చెప్పారు, పిచ్చిదానిలో నువ్వు ఒక స్టార్ హీరో సినిమాలో అసలు ఒక అమ్మాయి కథ ఇంత లెంగ్త్ ఉండటాన్ని ఒక డైరెక్టర్ హీరో ఒప్పుకున్నారంటే నీ అదృష్టం. ఈ సినిమా నేను ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంచుతుంది, ఆ ఒక్క సాంగ్ చాలు, నిన్ను మర్చిపోరు జనాలు, నన్ను నమ్ము. ఆ డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు నీ మీద, నువ్వు కూడా అంతే రెసిప్రొకేట్ అవ్వకపోతే అతను అనుకున్నది నీ నుంచి తేలేడండి. నేను ఆ యేసువాసన చేరితే సాంగ్ డ్యాన్స్ మాస్టర్ పెట్టి తీయమని ప్రొడక్షన్ నుంచి బాగా ప్రెషర్ నాకు, నేను వద్దని, ఈ పాటకి డ్యాన్స్ మాస్టర్ వద్దు, సగం ఫైట్ మాస్టర్ ఎలాగ తీస్తాడు నాగార్జున గారితో, నేను ఉన్నా కూడా ఈ సగం అన్నా నేను తీస్తాను అంటే శ్రేయాన్ని పెట్టి టైట్ క్లోజప్స్ అనమాట. మొత్తం ఇంక వీళ్ళ ప్రెషర్ ఎక్కువైందని చెప్పి కట్టర్ స్టాండ్లు చుట్టూరా పెట్టి మధ్యలో కెమెరా పెట్టి కొట్టారు సాంగ్. తీసే 2.5 daysలో అమ్మాయి పర్సన్ ఫినిష్ చేసాం, చాలా కోఆపరేట్ చేసింది. ఇవన్నీ అయ్యాక షీ స్టార్టెడ్ బిలీవింగ్. సినిమా చూసాక మాత్రం బ్రదర్, ఆ అమ్మాయి నన్ను రాకీ బ్రదర్ అనమాట. సో ఇప్పటికీ చెప్తుంది బ్రదర్, అసలు ఆ సినిమా నాకు చాలా స్పెషల్. ఇప్పుడు ముగ్గురు గురించి మాట్లాడుకున్నాం, ముగ్గురు హీరోయిన్స్ కూడా వాళ్ళ కాస్ట్యూమ్స్ గురించి నీ మీద
కంప్లైంట్సే. బట్ ఆ కాస్ట్యూమ్సే హిట్ అవ్వడానికి కూడా కారణం. ఆ క్యారెక్టర్లు మనం అట్లా డిజైన్ చేసాం. వాళ్ళు దే కాంట్ సీ కంప్లీట్ పిక్చర్. యా సినిమాలో ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ లాగా, రైటర్ లాగా మొత్తం సినిమాని ఎవరు చూడరు, చూడలేరు కూడా. డైరెక్టర్ చూడకపోతే సినిమా పోతుంది, రైటర్ చూడకపోతే అసలు సినిమా బాగోదు. సో నీకు ఈ రెండు డిపార్ట్మెంట్లు మాత్రం కంపల్సరీగా మొత్తం సినిమాని చూడాల్సిన అవసరం ఉంది. థర్డ్, బిఫోర్ రిలీజు మొత్తంగా చూసి జడ్జి చేసేది ఎడిటర్. సో నీకు ఒక సినిమా తాలూకు సక్సెస్ ఫెయిల్యూర్ రెండు టేబుల్స్ మీద డిసైడ్ అవుతాయి, రైటర్ టేబుల్, ఎడిటర్ టేబుల్. మనం ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లే ఒక మెసెంజర్, వీళ్ళు రాసిన దాన్ని ఎడిటర్ టేబుల్ మీదకి తీసుకెళ్ళాలి. సో ఈ జాబ్స్లో మనం మొత్తం సినిమాని చూడాలి, మిగిలిన ఎవ్వరూ చూడరు. అండ్ మిగిలిన ఎవ్వరూ ఇంత టైం సినిమా మీద స్పెండ్ చేయరు. సో వాళ్ళకి తెలీదు, వాళ్ళు చేసిన ఆ 10 రోజులకి దాని రేంజ్ ఎంత ఉంటుందన్న క్యాలిక్యులేషన్లో ఈ పాత్ర ఏంటి అనేది మిస్ అయిపోతుంది. మీ 2 బ్లాక్ బస్టర్స్ కూడా ఉదయ్ కిరణ్తో ఉన్నాయి. నాగార్జున గారితో కూడా ఉంది, అంటే ఫస్ట్ 2 మూవీస్ కూడా ఉదయ్ కిరణ్తో ఉన్నాయి. ఏంటి ఉదయ్ కిరణ్కి మీకు ఉన్న అనుబంధం ఎలా ఉండేది అప్పట్లో? చాలా ఇంట్లో పిల్లలు అంటే ఒక సెంటిమెంట్ ఏదన్నా ఉందా అబ్బాయితో మూవీ? సెంటిమెంట్గా ఏం లేదు. అంటే చిత్రం సినిమా మార్నింగ్ షో రోజే ఫస్ట్ కలిసాం, దశరథ్ పరిచయం చేశాడు. ఆ ఒకే థియేటర్లో చూసాం. కుర్రాడు బాగున్నాడు, కానీ ఇన్నసెంట్గా చిన్నపిల్లల్లో ఉండేవాడు. ఇతని మీద హీరో కథలు ఏం చేస్తాం అనుకునేవాడిని. నువ్వు నేను చూసాను. అండర్ ప్రొడక్షనే మా మనసంతా నువ్వే స్టార్ట్ అయింది. అతనికి చాలా ఇష్టం నేనంటే. అప్పటికే నేను ప్రేమించుకున్నాను రా, ప్రేమ అంటే ఇదేరా, బావగారు బాగున్నారు, ఇవన్నీ చేశానని తెలుసు. సో బాగా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. చిత్రం తర్వాత నుంచి బాగా క్లోజు. సో అది ఫస్ట్ సినిమా నేను లవ్ స్టోరీ చేయాలని డిసైడ్ అయినప్పుడు ఇతనితో చేద్దామని అనుకున్నాం. సో అతను ఇంకా అక్కడి నుంచి మేము ఏవిఎస్ గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా కోసం మేము ఒక 3-4 మంత్స్ ట్రావెల్ చేసాం. అప్పుడు ఇతని తాలూకు హిస్ట్రియానిక్స్ బాగా తెలుసు. అంటే ఎలా బాగుంటాడు, నవ్వితే ఎట్లుంటాడు, ఏడిస్తే ఎట్లుంటాడు. ఇప్పుడు ఒక మనిషితో నీకు ట్రావెల్ ఉన్నప్పుడు వాళ్ళని కెమెరాలో వాళ్ళ ప్లస్ని మాత్రం ఎలా చూపించాలని ఒక ఐడియా వస్తుంది. అది బేసిక్ సైన్స్ అది. సో అలా నేను ఉదయ్తో చాలా కంఫర్టబుల్ ర్యాప్ ఉండింది. సో నేను అనుకున్న ఎమోషన్ స్క్రీన్ మీద ఇతనైతే ఇలా వస్తుంది, అది తెలిసి సీన్లు ఈజీగా రాసినా. తర్వాత ఏవిఎస్ గారి సినిమా కాదనుకుని మనసంతా నువ్వే స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టినప్పుడు ఎంఎస్ రాజు గారికి చెప్పాను, ఈ సినిమాకి ఇతను కరెక్ట్ హీరో అండి, ఇప్పుడు తేజ గారిది నువ్వు నేను చేస్తున్నాడు, అది కూడా బాగుంది, కథ చెప్పాడు నాకు, సో మీరు ఒకసారి చూడండి అంటే ఆయన వెళ్ళి ఎడిటింగ్ రూమ్లో చూసి 100% ఇది స్టార్ మెటీరియల్ మనసంతా నువ్వే. ఇంకా మనసంతా నువ్వేకి ఏంటంటే మేము స్టోరీ సిట్టింగ్ పరశురామ్ వెంకటేశ్వరరావు గారు, నేను, వీరు పట్ల అందరం ఆఫీస్లో ఉంటే నేను రోజు కాసేపు వచ్చేయాలమనేవాడిని. ఎందుకంటే పరశురామ్ వెంకటేశ్వరరావు గారి ద్వారా నువ్వు డైలాగులు విను. ఒక డైరెక్టర్గా నేను సెట్లో చెప్తే నువ్వు నన్ను ఫాలో అవుతావు, బట్ వెన్ యూ గో త్రూ ఇట్ ఫ్రమ్ ద రైటర్స్ మౌత్, ఆ విరుపులు తెలుస్తాయి. అందులో ఆయన స్టేజ్ మీద నుంచి వచ్చిన గొప్ప రైటర్ ఆయన. సో వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు నేర్చుకో, నీకు తెలుగు ఇంప్రూవ్ అవుతుంది, నీ మాడ్యులేషన్ బెటర్ అవుతుంది. నువ్వు నేనులో మీ పెద్దోళ్ళు ఉన్నారే అన్నది నా సినిమాలో ఉండదు. వాడు చాలా వరి అయ్యేవాడు, మోసేస్తున్నారండి అని. ఈయన ఉన్నారు కాబట్టి మన సినిమాలో అట్లాంటి బాధ ఉండదు అనేవాడిని. ఎందుకంటే ఆయన రైట్గా జడ్జ్ చేస్తారు కదా, నాకంటే బెటర్ ఆయన. సో నువ్వు అది ఫాలో అవ్వని చెప్పి రోజు సిట్టింగ్స్కి పిలిచేవాడిని. షూటింగ్ అవ్వగానే పాపం 2 hours ఆఫీస్కి వచ్చి మాతో స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళేవాడు. అతనికి చాలా ఇష్టం సినిమాలంటే పిచ్చ. అది మమ్మల్ని బాగా కనెక్ట్ చేసింది. ఓకే, ఉదయ్ కిరణ్ ఇష్యూ రాగానే ఇప్పుడు మనం సుశాంత్ సింగ్ మొన్న అబ్బాయి నెపోటిజం ఇవన్నీ వచ్చినాయి, అబ్బాయి సూసైడ్ విషయం కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ ఉదయ్ కిరణ్ కూడా గుర్తు చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే చేశాడు అని చెప్పేసి. యాజ్ ఎ డైరెక్టర్ అతన్ని మీరు చూసి మీతో ఒక టైం స్పెండ్ చేశారు కాబట్టి, కొంత టైం మీరు ఇద్దరు కలిసి గడిపారు కాబట్టి మీరు దీన్ని ఎలా చెప్తారు? ఒకటి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, క్రిస్ప్గా చెప్తాను. ఓకే, ఒకటి, సూసైడ్ అన్నది రాంగ్ యాక్ట్, ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్, దట్ ఈస్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ ఇన్ వన్స్ లైఫ్. అంత డెసిషన్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఇప్పుడున్న జమానాలో అసలే లేదు. ప్రపంచం అంతా గ్లోబలైజ్ అయిన తర్వాత, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరిగిన తర్వాత, దెర్ ఈజ్ నథింగ్ దట్ యూ కెనాట్ కమ్యూనికేట్ టు ఎనీబడి. అప్పుడు కంటే, ఇవన్నీ డెవలప్ కాని క్రితం కంటే. సో ఇట్ ఈస్ ఎ మిస్టేక్. సుశాంత్ సింగ్ది మిస్టేకే, ఉదయ్ కిరణ్ది మిస్టేకే. ఆ విషయంలో నాకు 100% కోపం ఉంది. రెండు, ఇండస్ట్రీ గురించి వద్దాం. నెపోటిజం అన్నది ఇండస్ట్రీలో కాదు, ప్రతి బిజినెస్లో ఉంది, పాలిటిక్స్లో ఉంది. మా తాతగారు ఎస్బీఐ అవ్వటం వల్ల మా నాన్నగారు ఎస్బీఐ.
అది నెపోటిజమేగా. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై ఫాదర్స్ ఇంట్రెస్ట్. మా అదృష్టం బాగుండి మా ఫాదర్ ఇన్సిస్ట్ చేయలేదు కాబట్టి మీ ఇష్టం వచ్చింది ఏడవంటరా బ్యాంక్ తప్ప అనేవారు మా నాన్నగారు. సో వీ గాట్ టు నో హౌ మచ్ హీ సఫర్డ్. ఒక లైఫ్ పోయినట్టేగా. అందుకే నేను డైరెక్టర్ అయిన ఫస్ట్ సంవత్సరం మొదటి పని ఏం చేశానంటే, నువ్వు బ్యాంక్ జాబ్ మాని ఎర్లీగా రిటైర్ అయితే నువ్వు అనుకున్న చేయొచ్చు. ఆయనకున్న లిటరీ యాక్టివిటీస్ అన్నీ పర్సూ చేసుకుని ఆయన 2 పుస్తకాలు రాస్తే నేను కష్టపడి రిలీజ్ చేయించేశాను ఆయన పేరు మీద. సో ఇట్ వాజ్ హిస్ డ్రీమ్. బట్ మా తాతగారు జస్ట్ బికాజ్ ఆయన బ్యాంక్లో ఉండటం వల్ల, బట్ ఒక రకంగా దట్ ఈస్ గుడ్. లేకపోతే వీళ్ళు ఏమవుదురో తెలీదు. వీళ్ళ టాలెంట్లు ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, అయ్యాను. అవ్వకపోయి ఉంటే నా లైఫ్ రిస్కేగా. ఆ రిస్క్ వాళ్ళు పడగలిగే వాళ్ళు పడలేకపోయేవాళ్ళు తెలీదు. అండ్ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఇట్ నెవర్ ఆఫర్స్ యూ ఎనీ జాబ్. ఇది పక్కాగా ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్. నువ్వు ఫిట్గా ఉంటేనే మెంటల్గా అయినా సరే ఫిజికల్గా అయినా నువ్వు ఉంటావు ఇందులో. అది తెలిసే కదా ఇందులోకి రావాలి. ప్రతివాడు నేను చిరంజీవిని చూసి వచ్చాను, లేకపోతే పవన్ కళ్యాణ్ని చూసి వచ్చాను, లేకపోతే మహేష్ని చూసి వచ్చాను, అలా వచ్చేవాళ్ళు ఇక్కడ ఎన్ని లక్షల మంది ఉండుంటారు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఆ ఫెయిల్యూర్ స్టోరీ కూడా తెలుసుకుని రావాలి. సక్సెస్ ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది కదా, చేసినప్పుడే మనం దాని చుట్టూరా ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, ప్లాన్ జెడ్ వరకు ఏదుంటే అది వేసుకుంటూ వెళ్ళాలి కదా. లైఫ్ని ఎండ్ చేసుకోవటము, ఒక రిలేషన్షిప్ని కట్ చేసుకోవటము అన్నది ఎప్పుడు లాస్టెస్ట్ ఆప్షన్ కింద ఉండాలి లైఫ్లో. అవి ఎప్పుడు వాడకూడదు. ప్రతివాడు తొందరపడి ఇమ్మీడియట్ ప్లాన్ బి అదే అయితే ఇంకా ఎవడు సర్వైవ్ అవ్వలేడు కదా. అలా తప్పు చేశారు వాళ్ళు. అంటే అన్ని రంగాల్లో ఉంటుంది, బట్ ఇది ఒక గ్లామర్ ఫీల్డ్. దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకునే ఫీల్డ్ ఇది. అందరూ ఆదర్శంగా తీసుకోరు అమ్మాయి. ఎందుకు తీసుకోరో చెప్తాను. చాలా మంది ఇళ్లలో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొద్దంటారు. ఇండస్ట్రీకి వెళ్ళొద్దంటారు, కానీ అరే ఆ హీరో చేసినట్టు మంచి పనులు చేయమంటారు కదా, లేకపోతే అమ్మాయిలా ఉండాలి అలా ఉండాలి. మమ్మల్ని విజయవాడలో తిట్టేవాళ్ళు. ఆ సైకిల్ చైన్ కల్చరు యూత్ నుంచి పాడు చేశాడు రామ్ గోపాల్ వర్మ అని. శివ నుంచి నువ్వు సైకిల్ చైన్ లాగుతావా లేకపోతే శివలాగా టెక్నికల్ స్కిల్స్తో సినిమా తీస్తావా అన్నది థియేటర్లో కూర్చుని మన సొంత డెసిషన్. శివ సినిమా చూసి నేను రౌడీ అయినా అవ్వచ్చు, డైరెక్టర్ అయినా అవ్వచ్చు. నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నా ఇంకోటి రౌడీ అవ్వాలనుకుంటాడు. అది ఎవరి ఇండివిజువల్ పర్సెప్షన్. అది సినిమా ఒకటే ఏమీ చేయదు, ఎలోన్ ఇట్ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ హీరోలు చేసిన మంచి పనులు ఎవడూ చేయడు, ప్రపంచంలో ఎవడూ చేయడు. అసలు అయినా యాక్చువల్గా హీరోలు ఏం మంచి పనులు చేస్తున్నారు? బేసిక్గా సినిమాల్లో నలుగురిని తనటం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం తప్పేగా. మన సొసైటీలో అవసరమైతే ర్యాష్గా డ్రైవ్ చేయటం, ట్రాఫిక్లో ఎదురుగుండా కూడా వెళ్ళిపోవటం, లవర్ ఎయిర్పోర్ట్కి వెళ్తుందంటే అది తప్పేగా డ్రైవింగ్ నామ్స్ ప్రకారం. అమ్మాయిలనైనా సరే అబ్బాయిలనైనా సరే వాళ్ళ కోపం వస్తే లాగ్ కొట్టడం, తర్వాత బాటిల్ పట్టుకుని ఏడవటం అది తప్పేగా. టీచర్ల మీద జోకులు వేయటం తప్పేగా. మొన్న చూసాను మిలిటరీలో ఒక సైనికుడు ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తాడు, చేయటం తప్పేగా. బట్ హీరో చేయటాన్ని ఎవడైనా ఎంజాయ్ చేస్తాడు తప్ప ఇన్స్పైర్ కారు. దాన్ని ఎంజాయ్ చేయడానికి అట్లా రాస్తాం. ఎందుకు రియల్ లైఫ్లో ఉన్నదే రాస్తే ఇట్ విల్ బి ఏ బోరింగ్ యాక్ట్. నీ జీవితంలో ఉన్నదే నువ్వు సినిమాలో చూడాలని కోరుకోవు కదా. సంథింగ్ దట్ యూ కెనాట్ డూ అది చూడటానికి సినిమా హాల్కి వస్తాం కదా. అది నిజమనుకున్న హీరోలు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. అక్కడ వచ్చే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మంది కాదు. 150 మంది పనిచేస్తే నేను ఒక డైరెక్టర్ అవుతా. ఇంట్లో కూర్చుంటే డూ యూ బిలీవ్ మా అబ్బాయిని కూడా డైరెక్ట్ చేయలేను. నేను నుంచోంటే వాడు నుంచోడు, నేను కూర్చోంటే వాడు కూర్చోడు. బట్ సెట్లో 150 మంది నా మాట వింటారు. ఎందుకంటే నాకు ఆ క్రాఫ్ట్లో నా అనుభవము, నా తెలివితేటలో, లేకపోతే నా మీద నిర్మాతకున్న నా నమ్మకము ఆ ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి నా ద్వారా వాళ్ళ కెరీర్లకు కూడా హెల్ప్ అవుతుంది. రేపు పొద్దున్న నేను బాగా చేస్తే అని ఒక ఆశ. ఇవి మైండ్లో పెట్టుకుని పనిచేయాలి. ఇంటికి వెళ్ళంగానే దాన్ని ఆఫ్ చేయాలి. నేను అది క్యారీ చేయకూడదు. అంటే ఎంతో కెరీర్ ఉన్న ఇప్పుడు ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు అలాంటి వాళ్ళు అలా చేసుకున్నప్పుడు, అంటే ఇంకా వస్తున్న యూత్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాతోనే పోతున్నారు, ఒక్కొక్క సినిమా కూడా చేయట్లేదు, పాపం ఆగిపోతున్నాయి కూడా సినిమాలు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత. కానీ వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అదే నేను అనేది. వాళ్ళ వల్ల నాలాగా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు సినిమాల్లోకి వస్తామంటే పేరెంట్స్ వద్దంటారు. ఇప్పుడు ఇదివరకు రిస్క్ అని వద్దనేవాళ్ళు, ఫైనాన్షియల్ కన్సిస్టెన్సీ లేదని వద్దనేవాళ్ళు. ఇప్పుడు ప్రాణాలు పోతాయని వద్దంటారు. నోబడీ షుడ్ ట్రీట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ ఏ మాఫియా ఆర్ ఒక
అలా అనుకోకూడదు. అలా అనుకునే పరిస్థితులు వీళ్ళ ఫూలిష్ డెసిషన్స్ వల్ల రాకూడదు అంటాను. ఎస్పెషల్లీ బయట నుంచి వెళ్ళిన వాళ్ళు అసలు రాకూడదు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ అయ్యి రాలేదని అర్థం. వాళ్ళకు ఆశ, ఎస్పెషల్లీ ఆర్టిస్టులకు ఒకటి ఉంటుందమ్మా, కొంతమంది ఎంత వాళ్ళని వాళ్ళు ఇప్పుడు వాళ్ళని మనం ప్రేమించడం వేరు, వాళ్ళని వాళ్ళు అతిగా ప్రేమించుకోవడం వేరు. వాళ్ళు గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉంటారు. రాజేష్ ఖన్నా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, గొప్ప మాట, అది ఇండియా టుడే కవర్ పేజ్ కింద వచ్చింది మనం కాలేజీలో ఉన్నప్పుడు. ఇండస్ట్రీలో నేను ఇప్పుడు సూపర్ స్టార్ కాదు, అమితాబ్ బచ్చన్ అనే ఒక కొత్త స్టార్ ఎమర్జ్ అయ్యాడన్న విషయం నాకు తెలియటానికి 5 ఏళ్ళు పట్టింది అన్నట్టు. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత భ్రమల్లో పెడతారో, ఆ భ్రమల్లో నుంచి బయటకు వచ్చేసిన జనరేషన్ వీళ్ళు ఇంకా మోరార్లెస్ పబ్లిక్తో డైరెక్ట్గా కనెక్ట్లో ఉన్నారు. అక్కడన్నా వాళ్ళకి తెలియలేదు. ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుంది, ఇప్పుడు ఉన్న హీరోలు వీళ్ళందరూ కూడా ఎందుకో ఫ్రీగా మూవ్ అవ్వనట్టు, లేకపోతే ఏదో ఒక చట్రంలో ఉన్నట్టు, అంటే వాళ్ళు జనరల్గా చూసి స్పెషల్ కిడ్స్లా అనిపిస్తారు. ఆ హీరోస్ అంతా బయట సరిగ్గా మాట్లాడలేరు, సరిగ్గా బిహేవ్ చేయలేరు ప్రాపర్గా, అంటే క్యాజువల్ టాక్ అనేది ఉండదు. ఇప్పుడు ఉన్న హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ ఒక స్పెషల్ కిడ్స్లో బిహేవ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఇందులో భాగమేనా? కాదు. అదేంటంటే ఇప్పుడు పబ్లిక్ యాక్సెస్ టూ మచ్ అయిపోయింది డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల. దాంతో ఏ అడ్డమైన న్యూస్ వచ్చినా పబ్లిక్ మంచి చెడు లేకుండా ఏ సందర్భంలో అయినా వాగేస్తున్నారు. అంటే ఇప్పుడు అండ్ ఇదివరకు చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళే వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు మన పక్క ఫ్లాట్లో ఒక హీరో ఉంటాడు, ఎదురు ఫ్లాట్లో డైరెక్టర్ ఉంటాడు, ఇంకో 2 వీధుల అవతల నిర్మాత ఉంటాడు. ఆ క్రేజ్ పోయింది. పోకపోయేసరికి ఎంత ఓన్ చేసేసుకున్నారంటే, ఎక్కడైనా సపోజ్ ఎవడైనా హీరో కనబడితే ఇంకా వాడి స్థాయి ఏంటి, అతని మర్యాద ఏంటి, ఇవి లేవు. అతను ఏ షాప్ ఓపెనింగ్కే వెళ్తాడు, నువ్వు పలానా అమ్మాయితో తిరుగుతున్నావు అంటగా అంటాడు, ఏదో ఒక చెత్త వెబ్సైట్ న్యూస్ చూసి. సో అది ఆ డిఫరెన్స్ ఉండటం అవసరం, ఎస్పెషల్లీ స్టార్స్కి అవసరం. ఎందుకంటే ఇబ్బంది పడాలని ఎవడు కోరుకోడు, అందరూ నన్ను ఇష్టపడాలని కోరుకుంటారు కదా. సో ఒక చిన్న గ్యాప్ ఉండాలి. ఆ గ్యాప్ అతి అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే గ్యాప్ తగ్గిపోయి, ఎందుకు ఒక్కొక్క హీరోని పాప ఇన్స్టాలోను ట్విట్టర్లోను ఇప్పుడు టీమ్స్ హ్యాండిల్ చేయటం మొదలుపెట్టాయి కాబట్టి అదృష్టం. ఇదివరకు వచ్చిన బిగినింగ్లో అందరూ డైరెక్ట్గానే యాక్సెస్లో ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది. ఇప్పుడు అతని వర్క్ని క్రిటిసైజ్ చేయి, పడతాడు, నేర్చుకుంటాడు. పర్సనల్ విషయాలలో కూడా వెళ్ళిపోయి అసలు ఇంకా ఒక జంక్ అంతా చేరేది. అండ్ యాంటీ హీరో వార్లు, దానివల్ల ఏమవుతుంది, టూ మచ్ యాక్సెస్ అయిపోయింది. దాన్ని కట్ చేయాలి అంటే కొంచెం స్పెషల్ కిడ్స్ లాగా ఉండాలి. నెపోటిజం మీద చాలా డిప్లొమాటిక్ గా చెప్తున్నారు. లాంటి వాళ్ళు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. నేను కంగనాకు పెద్ద ఫ్యాన్, కానీ ఆ అమ్మాయి ఇన్సిడెంట్స్ తో సహా ప్రూవ్ చేస్తాను. మన దగ్గర అది లేనప్పుడు మనం మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు కనిపెట్టి చూస్తాను, 100% నువ్వు అడిగే ప్రతిదానికి నా దగ్గర ఆన్సర్ ఉంటుంది. నెపోటిజంకి అల్లు అరవింద్ గారు అబ్బాయి అల్లు అర్జున్ ఎందుకు హీరో అవ్వాలి, నీకు వస్తాను. అల్లు అరవింద్ గారు పెద్ద అబ్బాయి ఎందుకు అసలు ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. 3వ అబ్బాయి ఇప్పటికీ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు. సో నెపోటిజం 2 కేసుల్లో ఫెయిల్ అయింది, 1 కేసులోనే సక్సెస్ అయింది. అంటే దాని సక్సెస్ రేట్ ఎంత? ఒక ఫ్యామిలీని తీసుకుంటే 1% అవుట్ ఆఫ్ 3. చిరంజీవి గారికి ఒకటే అబ్బాయి కాబట్టి ఒకటే హీరో అవుతాడు, గొడవ లేదు. అమ్మాయిలు ఏమీ రాలేదు కదా సినిమాల్లోకి, 2 కూతురు రాలేదు, నీకు తెలుసు. అది దాని సక్సెస్ రేట్ ఎంత? మా ఇంట్లో మేము 3 బ్రదర్స్, నేను ఒక్కనే సినిమా డైరెక్టర్, మా బ్రదర్స్ 2 రాలేదు. సో నా సక్సెస్ రేట్ ఎంత? సేమేగా. ఇది అన్నింట్లోనూ. ఇప్పుడు మా అబ్బాయి సినిమాల్లోకి వస్తానంటే నేను నో అన్ను, ఎందుకంటే అలా నో అని అంటే నేను రాలేకపోతుంది కదా అని ఉంటుంది నాకు. ఇక్కడ ఏ స్టార్ హీరో కొడుకో లేకపోతే నెపోటిజంతో వచ్చారు అనుకున్న వాళ్ళు ఎవరు సూసైడ్ చేసుకోలేదు ఆదిత్య. చేసుకున్న వాళ్ళిద్దరూ ఎందుకు చేసుకోరు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి దే అండర్స్టాండ్ ఇండస్ట్రీ బెటర్ దాన్ అవుట్ సైడర్స్. సీ, నీకు యూ షుడ్ అండర్స్టాండ్ కదా, అది మన తప్పేగా అంటున్నా. బయట నుంచి వచ్చిన వాడు సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నాడు మరి? నేను నీ కళ్ళ ముందు ఉన్న ఎగ్జాంపుల్, నేను ఇండస్ట్రీలో ఎంత సంపాదించాను ఇవాళ చెప్తున్నాను, నువ్వు ఎవరి మీద ఒట్టేయమంటే అది చేస్తా. నేను ఇండస్ట్రీలో సంపాదించిన ప్రతి రూపాయి సినిమా ఇండస్ట్రీ మీద పెట్టా. నేను రేపు పొద్దున్న ఇండస్ట్రీని వదిలేస్తే నాకు ఇండస్ట్రీకి లేనదేనా ఏం లేదు. నన్ను వాళ్ళు పిలవకపోతే, నాకు పని ఇవ్వకపోతే, నేను వెళ్ళి ఏ పని చేసినా నాకు అంతే వస్తుంది, నా తెలివితేటలు ఎంతో అంతే వస్తుంది. నేను ఎందుకు సూసైడ్ చేసుకోవాలంటున్నా? ఇండస్ట్రీలో ఎవడో నన్ను తొక్కేసి, ఇప్పుడు ఆదిత్య గారు శుద్ధ వేస్ట్ సార్, ఆయన సీనియర్, ఆయన అవుట్డేటెడ్, ఆయన డైరెక్షన్ వద్దు అని ఒక డైరెక్టరు వాడి అవకాశం కోసం ఒక హీరో దగ్గర చెప్పాడు అనుకుందాం. అది ఎవడైనా నమ్మాడు,
నమ్మితే నిన్న నవ్వి వాడి కర్మ అనుకుంటా. ఇంకొకడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు, నా అవకాశాలు పోయాయని బాధపడతాడు. మన మీద మనకు నమ్మకం ఉంటే, నేను భీమవరం వెళ్ళి పొలం దున్నుకుంటూ నాకు నచ్చిన ఆర్టిస్టులు 4 స్టేజ్ మీద నుంచి పిలిచి నేను కంటెంట్ రాసుకుంటే ఇండస్ట్రీలో ఎవడైనా పీకగలిగింది ఏమన్నా ఉందా? మీ డాట్ న్యూస్కే నేను ఇచ్చి నేను సినిమా కష్టపడి తీసుకున్నాను, మీకు ఫ్రీగా ఇస్తాను వేయండి అంటే ఎయిరా? డెఫినెట్గా తీసుకుంటాం. ఎవరైనా 100% మీ అలాంటి ఆపర్చునిటీ ఉన్న ఇంత వైడ్ స్పెక్ట్రంలో ఇలాంటి సూసైడల్ థాట్స్ రావక్కర్లేదు అంటాను. ఓకే, ఇప్పుడు ఉదయ్ కిరణ్ గుర్తు రాగానే చిరంజీవిని తిట్టడం అన్నది మన అంబిషన్ అవ్వకూడదు. ఉదయ్ కిరణ్ గురించి బాధపడు, ఇమ్మీడియట్గా చిరంజీవి ఎక్కడ ఇంకా ఎన్నేళ్ళు వీడు గుర్తున్నందేళ్ళు ఆయన బ్యాడ్ చేసుకోవటం అన్నది మన నెగిటివ్ ఎనర్జీ, అది తప్పు. ఓకే, అండ్ ఆయన లెవెల్కి అసలు వీడు ఫోకస్సే ఉండడు. వీడి కెరీర్ ఎంత, ఆయన వాళ్ళ అబ్బాయి మీద ఫోకస్ చేసుకుంటాడు తప్ప ఒకరిని దొక్కితే అయిపోయింది. అదే నా ఇండస్ట్రీ. ఎంతమందిని తొక్కగలడు? ఐమాక్స్లో కప్పలో గేమ్ ఒకటి ఉంటుంది చూడు, ఒకరిని కొడతాము పక్క నుంచి లేస్తాయి, ఎవరిని ఆపగలరు? ఇప్పుడు ఉదయ్ కిరణ్ కాన్సన్ట్రేట్ చేసే లోపు నాని రాలేదా, రవితేజ రాలేదా, తరుణ్ రాలేదా, నితిన్ రాలేదా? ఎక్కడి నుంచైనా వస్తారు టాలెంట్. ఎన్టీఆర్ని ఎవరైనా ఏం చేయగలిగారా? ఫస్ట్ అసలు నందమూరి క్లానే కాదు. నాగార్జున తప్ప ఎందుకని ఇంకా పెద్ద హీరోస్తో చేయలేదు? నేను కథలు చెప్పలేదు, నేను చెప్పిన కథలు ఓకే అవ్వలే. పిలవలేదా? ప్రత్యేకించి ఎప్పుడు పిలవడు, అసలు ఇండస్ట్రీకే ఎవడు పిలవకుండా వచ్చాడు. నా ప్రయత్నం ఎట్లుంటే అట్లాగే ఉంటుంది. నేను వాళ్ళు పిలిచినంత వరకు నేను వెళ్ళి ఓకే చేసుకున్నాను. నేనుగా కథలు ఇప్పుడు నా 2005 తర్వాత ఏ డైరెక్టర్ అయినా ఆడు రాసుకోవాలి. రైటింగ్ డిపార్ట్మెంట్ అన్నదానికి అసలు లేదు. నెగిటివ్ నుంచి డిజిటల్కి వచ్చినప్పుడు ఈ వచ్చిన ఇండస్ట్రీలో అండర్ కరెంట్ వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే రైటర్స్ ఆర్ బికమింగ్ డైరెక్టర్స్. సో నాతో పనిచేసిన వీరు పొట్ల, నాతో పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాసు, అంటే ఒక సినిమాకి మేము చేయాల్సి ఉండింది, అది జరగలేదు, అది వేరే విషయం. బట్ ఇట్లాగా నెక్స్ట్ జనరేషన్ రైటర్స్ అందరూ డైరెక్టర్లు అయిపోయారు. ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీబడి టు దట్ లెవెల్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో నేను రాసుకోవటం అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. నాకు ఎక్కడో ఒక ఫ్లాష్ నేను ప్రొఫెషనల్ రైటర్ కాదు. అంటే రైటర్స్ డైరెక్టర్స్ అయిన వాళ్ళకి ఇప్పుడు బాగుందంటావు? ప్రస్తుతానికి అది ఇప్పుడు వాళ్ళకి కూడా బాలే. ఇప్పుడు రియల్గా ఇప్పుడు చూడు, నువ్వు కరోనా తర్వాత నువ్వు 1 year తర్వాత ఇంటర్వ్యూ చేయి, ఓన్లీ ఆ ఏ క్రాఫ్ట్లో ఎవరికి స్ట్రెంగ్త్ ఉందో వాడే సర్వైవ్ అవుతాడు ఇండస్ట్రీలో. మల్టిపుల్ జాబ్స్ చేయలేరు, ఎందుకంటే వీళ్ళందరూ కేవలం మనీ కోసం మల్టిపుల్ జాబ్స్ నెత్తి మీద వేసుకున్నారు. దట్ విల్ గో ఫ్లాప్ నౌ. స్కిల్ ఉండి చేసుకోలే. దెర్ ఈస్ నో స్కిల్ ఒక దాంట్లోనే ఉంటుంది. ఓ డాన్స్ మాస్టర్ స్కిల్ ఉంటుంది. ఆ పరిచయం మీద ఒకటి డైరెక్షన్ చేసి 4 అసిస్టెంట్లు పెట్టుకుని రెమ్యూనరేషన్లు పెంచుకున్నారు. ఓ రైటర్కి రైటింగ్ స్కిల్ ఉంటుంది. డైరెక్టర్కి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అన్న ఒక కుతంత్రంతో రైటర్ డైరెక్టర్ అయ్యి ఉంటే అది ఇప్పుడు బయటపడుతుంది. యూ కెనాట్ డూ దట్. ఇప్పుడు హాలీవుడ్ స్టైల్లో ఎవరి జాబ్ ఆడు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అప్పుడు బడ్జెట్స్ కంట్రోల్లో ఉంటాయి. మేబీ అది ఒక మంచి పరిణామం. ఇది 100% మంచి పరిణామం, అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఒక సినిమాని దర్శకుడు దర్శకత్వమే చేయాలి, రచయిత రాయాలి. కుక్క పని కుక్క, గాడిద పని గాడిద అంటారు చూడు, అది జరగాలి. అది ఈ గ్యాప్ బాగా హెల్ప్ అయింది ఇండస్ట్రీకి. సో దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నాం? ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అని వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్, అర్జున్ దాస్యన్ గారు అని ఆయన ప్రొడ్యూసర్. ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరి మధ్య అంటే ఇప్పుడు మన ఇద్దరిని ఒక ఫోటో తీసి వీళ్ళిద్దరి మధ్య అంటే చెప్పచ్చు, సిద్ధార్థ కాలేజ్ నుంచి పరిచయం, ఫ్రెండ్స్, అలా ఎవరిద్దరి మధ్య అయినా అది. సో బేసిక్గా ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఉన్న అన్ని ఎమోషన్స్, ఒక రిలేషన్షిప్ ఇవాళ జనరేషన్లో ఎందుకు స్టాండ్ అవ్వట్లేదు, ఎందుకు అవుతుంది, ఎలా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఎట్లా విత్ స్టాండ్ అవ్వట్లేదు, రెండు యాంగిల్స్ దాన్ని డెవలప్ చేశాం. ఒరిజినల్ కథ ఇది మాత్రం బల్లగుద్ది చెప్తా. అంటే ఏ సినిమా నువ్వు ప్రపంచంలో ఏ భాషలో అన్నది తీయచ్చు, ఎవడు క్లెయిమ్ చేయడు ఇది మా సినిమా కాపీ కొట్టాడు. నో కొరియన్ ఫిలిం, నో హాలీవుడ్ ఫిలిం, నో ఫ్రెంచ్ ఫిలిం. అంటే ఇట్ ఈస్ నాట్ అన్ అజ్ఞాతవాసి, ఇట్ ఈస్ నాట్ అన్ ఓ బేబీ, ఇట్ ఈస్ నాట్ ఎనీ అదర్ ఫిలిం, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ చిరునవ్వుతో. ఎలాంటి రెఫరెన్స్లు లేని ఒక స్వచ్ఛమైన తెలుగు కథ మన యంగ్స్టర్స్కి కోసం సెలెక్ట్ చేసుకున్న ఒక కాంటెంపరీ. అంటే ఈ కాన్సెప్ట్ ఏముండబోతుంది? అంటే సస్పెన్స్, అది కూడా ఓన్లీ లవ్, రిలేషన్షిప్, దట్ ఈస్ ద కాన్సెప్ట్.
ఓకే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్, నేను మనసంతా నువ్వే తీసినప్పుడు లవ్ అంటే చిన్న ఎమోషన్ ఉండేది, త్యాగం, ప్రేమ. అందులో ప్రేమలో ఎప్పుడు కొన్ని క్వాలిటీస్ ఇన్హరెంట్గా ఉంటాయి ఒక్కొక్క ఎమోషన్లో. అప్పట్లో ప్రేమలో త్యాగం కూడా ఒక పార్ట్. ఇప్పుడు నవ్వుతారు, ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఇప్పుడు చంపు చచ్చిపో అంతే తప్ప నో క్వశ్చన్ ఆఫ్ త్యాగం. ఓకే. సో జనరేషన్ మారింది. ఆ మారిన జనరేషన్లో లవ్ ఎట్లా ఉంది అన్నది నేను రిప్రజెంట్ చేశాను. ఓకే, అంటే ఓన్లీ డైరెక్షన్, కథ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఇది ఒరిజినల్ కాబట్టి కథ చెప్పే ఒప్పించాను. తర్వాత రైటర్స్ని పెట్టుకున్నాను. సత్యానంద్ గారు స్క్రీన్ ప్లే, వెంకట్ డీపతి అని మన నాని దేవదాస్ గ్యాంగ్ లీడర్ రాసి, ఆయన డైలాగ్ రైటర్. సో వెరీ యంగ్స్టర్, ఈయన చాలా సీనియర్. సో వాళ్ళిద్దరి మధ్య ఓ మంచి స్క్రిప్ట్ తయారు చేశాను. సరే, నీ కాలేజ్ లైఫ్లో ఈ అంటే మన పరిచయం అప్పుడు కూడా అమ్మాయిలందరం తిట్టుకునే వాళ్ళం. నువ్వు తీసిన సినిమా హీరోయిన్స్ కూడా నిన్ను తిట్టుకున్నారు, అంటే ఎలివేట్ చేయట్లేదు అని. మేమైతే నన్ను పొగిడిన ఏకైక హీరోయిన్ ఎవరు తెలుసా? ఈ వాళ్ళిద్దరి మధ్య హీరోయిన్. అంకుల్ మీరు మారారు, అంకుల్ మీరు మారారు, అంకుల్ అయ్యాను కాబట్టి. కొంతవరకు అమెరికా వెళ్ళాక మన పర్సెప్షన్ అందరూ తిట్టుకున్నారు. కానీ అలాంటి నీ మీద కూడా కొన్ని రూమర్స్ వచ్చినాయి, అంటే ఒక రిలేషన్షిప్ విషయం. అదేలే, ఒకటే అయినా రూమరే కదా, మరేంటి? నా మీద ఎప్పుడు రూమర్స్ రాలే, ఏది నిజమో అదే మాట్లాడాను. మీ మీడియా వాళ్ళందరూ నాకు ఎప్పుడు ఫ్రెండ్సే. నా పైన 100% ఎప్పుడూ రూమర్స్ రాలే. యాక్చువల్ రూమర్ ఏంటంటే అది కాదు, నువ్వు అడిగింది కాదు, అది ఆమెను అడిగి నన్ను కాదు. యాక్చువల్ రూమర్ నా పైన వచ్చింది, విచ్ ఈస్ వెరీ రాంగ్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్. ఏంటంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చెప్పచ్చా, ఇక్కడ కమ్యూనిటీస్ గురించి తీసుకుంటే ఒక మీ కమ్యూనిటీ బాగా డామినేట్ చేస్తుంది ఇప్పుడు ఇండస్ట్రీని. మిగిలిన కమ్యూనిటీస్ గురించి అంటే మీరందరూ ఒక్కటిగా ఉన్నారు ఏ రంగంలో చూసినా కూడా అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. అది నిజమా కాదా? అలా ఉంటే నువ్వు కూడా ఈ ఫెయిల్యూర్స్ వచ్చినాయి కదా అడిగేది బ్రాహ్మిన్స్ అని అది తెలిసాడుకే కదా. యాక్చువల్లీ మేము ఎక్కడ డామినేట్ చేసినా కాదు, మేము ఎక్కడ డామినేట్ చేసినా డౌట్ వచ్చి కంపు తీసి నన్ను కాపులో కమ్మారో రెడ్లో అనుకున్నావు అని డౌట్. అంటే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా దెర్ ఇస్ యూనిట్. నేను ఎప్పుడు నా ఫేస్బుక్ పోస్టులు చూడు చెప్తాను, కులం అన్న భావన ఉండాలి మనిషికి. ఎప్పటి వరకు అంటే అది బలంగా ఉన్నంత వరకు. అది బలహీనత అయితేనే సొసైటీకి డేంజర్. అది స్ట్రెంగ్తన్ ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నా, మన వాడన్నవాడు ఒకడు కనబడకపోతే ఎడారిలో లేకపోతే తిరణాల్లో తప్పిన పిల్లల్లాగా ఉంటాం. అది ఉండటంలో తప్పు లేదు, కానీ దాన్ని మన పని మీద, మన ప్రతి జీవిత అవసరాల మీద అలా చూసుకుంటే పర్చూ బ్రదర్స్ నన్ను సొంత కొడుకులా భావించాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బావగారు బాగున్నారు సినిమా అప్పుడు. నన్ను డైరెక్టర్ని చేసిన ఏ సంఘటన నా కులం వాళ్ళు కాదు. అండ్ బ్రాహ్మణుల్లో మంచి ప్రొడ్యూసర్లు లేరు, ఒకే ఒక ఆయన పాపం కష్టపడుతూ ఉంటాడు, శ్రీదేవి మూవీస్ కృష్ణప్రసాద్ గారు. ఇవాళ దాకా మేము కలిసి పని చేయలేదు. ఇంకా నాకు తెలిసి ఎవరు లేరు. బ్రాహ్మణుల్లో డబ్బులు బయటికి తీయరు. ఇంకా నేను దాన్ని ఎందుకు నమ్ముతా? టాలెంట్ అది ఎవడుకుంటే వాడే వస్తాడు, లేదా ఇప్పుడు అసలు టాలెంట్ కూడా అక్కర్లే, డబ్బులు ఎవరుంటే వాళ్ళే పెడుతున్నారు. సో మోర్ ఆర్ లెస్ డబ్బులు ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళ క్లాన్స్ నుంచి ఎక్కువ మంది హీరోలు ఎక్కువ మంది తయారవుతున్నారు. సో ఎటు చూసినా నేను నా బ్రాహ్మణ్ డామినేషన్ ఎక్కడుంది? తమిళనాడులో ఉంది. అది కూడా ముందు జనరేషన్ వరకే ఉంది. రజనీకాంత్ ఎదుగుతున్న దశలో మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, అప్పట్లో మీ వాళ్ళు ఫుల్ ఆడుకునే వాళ్ళయ్యా అని. ఇది హిస్టరీ. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటి అంటే అప్పుడు మా పూర్వీకులు, మన అనకూడదేమో, నువ్వు ఆ టాపిక్ తెచ్చా. మా పూర్వీకులు చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ప్రతిదానికి మేము జోకులు వేస్తే పట్టం తప్ప ఒక నీరసమైన నవ్వుకోవటం తప్పించి ఏం చేయగలిగింది లేదు. ఇప్పుడు కెరీర్గా చూడు, ఏ బ్రాహ్మణ్ కెరీర్ అయినా నీకు అందరి సపోర్ట్తోనే ఉంటుంది. ఒక నిర్మాత డబ్బులు పెట్టాలి. నాకు ఫస్ట్ సినిమా నన్ను నమ్మి తీసిన నిర్మాత ఎంఎస్ రాజు, ఆయన ఈజ్ క్షత్రియ. నా సెకండ్ సినిమా బూరుపల్లి శివరామకృష్ణ గారు చౌదరీసు. నా థర్డ్ సినిమా డి శివప్రసాద్ రెడ్డి గారు, నెల్లూరు రెడ్డి గారు. ఎక్కడ నా కెరీర్ బిల్డింగ్లో అసలు ఏ ఒక్క బ్రాహ్మణుడి పాత్ర ఉందని నేను బ్రాహ్మణులు అంటే ఓ అని ఎగేసుకొని భుజాన్ని వేసుకొని వై షుడ్ ఐ డూ దాట్? నా ఆఫీసులో మనవాడే అన్న ప్రతివాడిని నేను చూడకుండా పంపించాను. నా పర్సనల్ ఎథిక్స్ అది.
అండ్ నేను మనిషిగా గ్రో అయింది విజయవాడ సిద్ధార్థ కాలేజ్. నన్ను చాలామంది నేను ఒక మంచి చౌదరీస్ క్లాన్ అనుకుంటారు, ఎందుకంటే నా సర్కిల్ ముమ్మినేని సుబ్బారావు గారు, ద వే దే ఎంకరేజ్డ్ మీ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్, ఇవాళకి నన్ను అదే క్యారీ చేస్తుంది. సో నేను ఐ ప్రిఫర్ అండ్ ఐ బిలీవ్ ఇన్ మోర్ అదర్ క్యాస్ట్ దెన్ మై ఓన్ క్యాస్ట్. నన్ను ఒక ఆవిడ బతిమలాడారు, నేను ఒక ఆయన్ని తిట్టాను, చాలా ప్రముఖుడు బ్రాహ్మణులలో. నేను మామూలుగా తిట్టలే, ఒక కారణంతో తిట్టితే, సార్ కష్టపడి ఒక బ్రాహ్మణుడు పైకి వచ్చాడు, మీరే ఇలా అంటే ఎలా సార్? దట్ ఈస్ వేర్ ఐ స్టాప్డ్. అదే వీళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతింటారో నోరు మూసుకోవటమే తప్ప, నిజానికి తిట్టాల్సి వస్తే నేను సినిమాల్లో ఎప్పుడు పెట్టను. నేను సినిమాల్లో నువ్వు చూసుకుంటే స్పెషల్గా ఏ క్యాస్ట్ని ఏమన్ను, ఒకళ్ళ మీద జోకులు వేయను, బాడీ షేమింగ్ చేయను, దివ్యాంగుల మీద అసలు ఎలాంటి జోకులు చేయను, మనిషిని కొట్టేలాంటి హాస్యం వీలైనంత వరకు. నాకు ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి. నా పర్సనల్ సెన్సార్ నాకు ఉంది, నాకు సెన్సార్ బోర్డుతో పని లేదు. నేను డైలాగుల దగ్గర నుంచి నేనే చేంజ్ చేస్తాను. అంటే ఆడిబిలిటీ ఉండాలి, విజిబిలిటీ ఉండాలి, రెండు చూసుకుంటా. ఎందుకంటే ఆ మీడియం మీద రెస్పెక్ట్, బట్ పబ్లిక్ మీద కన్సర్న్ ఉంది నాకు. ఎందుకంటే నేను సోషల్గా పెరిగిన వాడిని కదా కాలేజీలో. నేను మాట్లాడిన స్పీచ్లన్నీ అబద్ధాలు అవ్వకూడదు నా లైఫ్లో అన్నది నాకు బలంగా ఉంది. మనం ఎలాంటి ఆశయాలు మాట్లాడే వాళ్ళం కదా, ఆచరణలో డబ్బా ఇదా అన్న ప్రతి దగ్గర నేను మోరల్సే తీసుకున్నాను. డబ్బు వదిలేసిన పర్ల మళ్ళీ సంపాదించుకున్నాం. నాకు దాని మీద మమకారం పోయింది. సో నాకు అసలు ఇప్పుడు బ్రాహ్మణ్ డామినేషన్ అని ఎవడైనా అంటే నాకు నవ్వు వస్తుంది. నా ఫేస్బుక్ ఫ్రెండ్స్లోనే లేదు. నేను అలవాకగా తిట్టగలుగుతాను, అంటే వాళ్ళు అసలు డామినేట్ చేసే పొజిషన్లో లేరు. ఫస్ట్ మధ్యలో యూఎస్ వెళ్ళిపోయావు, ఎందుకు, ఏం చేసావు అక్కడ? యూఎస్ ఒక తెగిన గాలిపటలాగా వెళ్ళాను. తానాకి లక్ష్మీదేవినేని గారు నన్ను పిలిచారు, నేను వెళ్ళకూడదు అనుకున్నా. నా బ్యాంక్ అకౌంట్లో 1079 రూపాయలు ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఏంటి అని తెలీదు. సాయంత్రం ఫ్లైట్కి టికెట్ పంపించారు, వెళ్ళాలా వద్దా. ఒక 1079 రూపాయలు, ఒక సక్సెస్ఫుల్ ఫిల్ము రిలీజు, ఈ రెండు అమెరికా వెళ్ళకుండా ఉంటే బెటర్ అని అది లేదు. కాబట్టి ఒక సక్సెస్లో ఉంటే లైక్ పీపుల్ వుడ్ కమ్ అండ్ లవ్ టు సీ యూ. ఫెయిల్యూర్లో ఒక తానా లాంటి కన్వెన్షన్కి గెస్ట్గా వెళ్ళటం అన్నది ఇట్ ఈస్ ఎ రిస్కీ ట్రిక్కీ ఈక్వేషన్. వెళ్ళి ఇప్పుడు ఈ వయసులో అవమానాలు అవుతామా లేదా అంటే తెలియదు. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, దే టేక్ కేర్, ఆ నమ్మకం ఉంది. కానీ బట్ వై షుడ్ ఐ బికమ్ ఏ బర్డెన్? నేను కూడా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఐ కెన్ ఎంజాయ్ ద ట్రిప్ అని ఆలోచిస్తున్న టైంలో లక్ష్మీదేవినేని గారు, ఆవిడ నిజంగా దేవత నా లైఫ్లో. అంటే ఆవిడ గురించి ఎంత చెప్పినా ఈ ఒక ఇన్సిడెంట్ చాలు. సి అగైన్ ఇక్కడ కూడా నాన్ బ్రాహ్మణ్. అయితే నేను తానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఫస్ట్ కన్వెన్షను మీరు నా గెస్ట్గా రావాలి. మీరు యూఆర్ లైక్ మై బ్రదర్. సో మీరు రాకపోతే నేను ఒప్పుకోను. మీరు అసలు ఏం ఆలోచించకండి, మీకు రిటర్న్ టికెట్ అయ్యను, ఓన్లీ ఆన్వర్డ్ వేస్తాను. రిటర్ను మీరు ఎన్నాళ్ళ నుండి ఓ మంచి కథ రాసుకుని, ఆవిడకి జూనియర్ ఎన్టీఆర్ బాగా ఇష్టం, మా బుడ్డోడికి ఒక మంచి కథ రాయండి మీరు, లేదంటే మీకు నచ్చిన అల్లు అర్జున్కి ఒక కథ రాసుకుంది, ఇద్దరికి సూట్ అయ్యేలా రాయండి, ఆవిడ ఒప్పుకుంటే వాడు ఒక మంచి స్క్రిప్ట్ తోటి వెళ్ళాలి, మీరు మా ఇంటిని ఆలోచిస్తాను రండి అని చెప్పి డెట్రాయిట్కి పిలిచారు. ఆలోచిస్తే పరశురు వెంకటేశ్వరరావు గారు కూడా ఆ తానాకి గెస్ట్గా ఉన్నారు, జొన్నవిత్తులు గారు ఉన్నారు, అల్లరి రవి ఉన్నారు, సో ఝాన్సీ గారు ఉన్నారు, సుమ గారు ఉన్నారు, మోర్ లైక్ మైండెడ్ పీపుల్, బాగా తెలుసున్న ఫ్రెండ్లీ గ్యాంగ్ అందరూ ఉన్నారు. సో ఇబ్బంది లేదు. ఈలోపు నేను ఈ తర్జన్ భర్జనల్లో ఫ్లైట్ మిస్ అయ్యా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాట్సాప్ కాల్ చేశారు. నాకు బేసిక్గానే బ్యాక్ ఆఫ్ ది మైండ్ వెళ్ళాలని లేదు కదా, క్షమించండి ట్రాఫిక్లో ఇరుక్కొని ఫ్లైట్ వెళ్ళిపోయిందని చెప్పారు. మీరు ఎయిర్పోర్ట్ దాకా వచ్చి ఇంటికి వెళ్తే మాకు అవమానం, మీరు పక్క కౌంటర్లోకి వెళ్ళండి అని ఎయిర్ ఇండియాకి పంపించి ఫోన్ ఇమ్మన్నారు. ఇలా ఇచ్చాను, వాడు నాకు 4 బోర్డింగ్ పాస్లు పెట్టాడు. 4 కనెక్టింగ్ ఫ్లైట్స్ 10 minutes గ్యాప్లో బుక్ చేశారు, విచ్ ఈజ్ ఎ డబుల్ కాస్ట్. ఒకటి ఈ టికెటే డబుల్ కాస్ట్ అప్పటికప్పుడు చేయటం, 2 ఆ టికెట్ క్యాన్సిల్ అయ్యి ఈ టికెట్. సో చాలా హ్యూజ్ లాస్. దానికంటే ఒక 2-3 బిజినెస్ క్లాస్ టికెట్లు వచ్చేది.
అసలు ఎంత దైవ నిర్ణయం కాకపోతే ఈవిడ ఎప్పుడూ లేనిది ఈ పాయింట్ ఆఫ్ టైంలో నా లైఫ్లో ఇంత పట్టుపట్టడం వెనకాల ఏదో మహద్భా పరమార్థం ఏదో ఉండుంటుందని చెప్పి బాబాయ్ని అప్పటిదాకా నేను వెళ్ళట్లేదు, నువ్వు కార్లు పెట్టుకొని పార్కింగ్లో ఉండని చెప్పినవాడిని అప్పుడే ఫస్ట్ టైం ఫోన్ చేసి నేను వెళ్తున్నానని చెప్పి అలా వెళ్ళిన వాడిని తానాకి వెళ్ళాను. అక్కడి నుంచి బాలు గారు పాడతా తీయగాకి గెస్ట్గా రమ్మన్నారు, అక్కడికి వెళ్ళాను. ఈలోపు స్క్రిప్ట్ వర్క్ అట్లాంటాలో శివ గడ్డమన్ కానీ మా థిక్కెస్ట్ కజిన్ ఆయన ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్రెండ్. మా మేనమావ గారు అల్లుడు నీలిమ శివ అని దంపతులు. ఖాళీ ఉన్నప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ ఒహాయోలో మా బావ ఉన్నాడు, మా మేనబావ. సో మేనత్ గారు అబ్బాయి, వాడు కొత్తగా సెటిల్ అవుతున్నాడు అప్పుడే యూఎస్కి వెళ్ళి. సో వాళ్ళ ఇంటికి కిరణ్మయి సుబ్రహ్మణ్యం ఆత్రేయపురం. సో వాడు టైటిల్ బాగుంది, సుబ్రహ్మణ్యం ఆత్రేయపురం. వాడి చాలా బాగా ట్రీట్ చేశాడు. వాడే ఇంకా అప్పటికే సెటిలింగ్. బట్ ఇంకా వీళ్ళిద్దరూ ఫ్యామిలీ. కానీ 23 స్టేట్స్లో ఫ్రెండ్స్ ద వే దే ట్రీటెడ్ మీ లైక్ ఎ రియల్ సెలబ్రిటీ. అంటే లైఫ్లో కాన్ఫిడెన్స్ లేని టైంలో నాలంటాడు అమెరికా వెళ్తే వస్తుందని ప్రూవ్ చేశారు. అంటే దే ట్రీటెడ్, అంటే వాళ్ళు ఎంత మర్యాదస్తులు, అసలు అవసరం లేదు. వాషింగ్టన్ డీసీలో లక్ష్మీ లింగాల, రావు లింగాల అని ఉన్నారు. వాళ్ళు వైట్ హౌస్తోనే డైరెక్ట్ కనెక్షన్ ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంట్లో 10 days. కిరణ్ మీసాల అని, కిరణ్ మీగడ, అతను ఫిల్మ్ యాస్పైరెంట్. అలాగే కనెక్టికట్లో సాయిరామ్ సింహాద్రి అని ఉన్నాడు, అతనికి సినిమాల్లోకి రావాలని కోరిక. బట్ వీళ్ళందరూ నన్ను అసలు ఎంత అండ్ సియాటల్లో విశ్వప్రసాద్ గారు నాకు 2005 నుంచి ఫ్రెండు. ర్యాలీలో మూర్తి అని ఉన్నాడు, నాకు మనతో పాటు సిద్ధార్థలో చదువుకున్నాడు. అండ్ డాలస్లో మీనాక్షి అనిపిండి అని తన హస్బెండ్, నన్ను చెల్లెలు, మా ఆమె విజయవాడ. అలాగే కిషోర్ బావర్చి రెస్టారెంట్స్, చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ 50 ఉన్నాయి ఆయనకి. ఆయన అయితే అసలు అన్నగారు ఆయనకి ఎంత ఇష్టం అంటే ఇంకా నా చేతిలో ఫస్ట్ డబ్బులు పెట్టింది ఆయన అమెరికాలో. అదే ఆయన విపరీతమైన అభిమానం. నేను ఉత్తినే తీసుకోను, నేనేమి కవిని కాదు 4 పద్యాలు రాసి వాళ్ళని అలరించడానికి. నేను సింగర్ కాదు, 4 పాటలు పాడి వాళ్ళని ఎంటర్టైన్ చేయటానికి. నేను డాన్సర్ కాదు, పోనీ ఏదో ఒక డాన్స్ చేసి ఊరికనే తీసుకోగా ఏం చేసావు? వాళ్ళ రెస్టారెంట్స్కి యాడ్స్ చేశాను వాళ్ళు ఇచ్చిన మనీతో. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్. దానివల్ల ఏమైంది, బాలు అని ఒక అతను అక్కడే మనకి ఒక లోకల్గా రేడియో రన్ చేస్తారు, రాజేశ్వరి ఉదయగిరి గారు అని, రాధేష్ ఉదయగిరి అని. ఆయన చాలా మంచి ఫ్రెండ్ నాకు. ఈవిడకి జమినీ నుంచి ఒక ప్రొఫెషనల్ ట్రాక్ హిస్టరీ ఉంది. రక్షితకి పూరి జగన్నాథ్ సినిమాలో ఈడియట్ లాంటి వాటికి డబ్బింగ్ చెప్పిన హిస్టరీ ఉంది. సో నేను వెళ్ళి అక్కడ ఇలాంటి ఒక టైమ్ ఆఫ్ ఇలాంటి ఒక ఫేజ్లో నుంచి నేను అక్కడికి వెళ్ళి ఉండేసరికి వీళ్ళందరూ వాళ్ళ అంటే లైక్ మైండెడ్ పీపుల్ని నాకు కనెక్ట్ చేశారు. ఆదిత్య గారు ఇక్కడే ఉన్నారు, దేశీ ప్లాజా టీవీ అని ఒకటి ఉంది. సో వాళ్ళు నాతోని పద్మశ్రీ తోటగారు అని ఒక లెంగ్దీ ఇంటర్వ్యూ తీసుకున్నారు. 3 ఎపిసోడ్లు వచ్చింది. సో వాళ్ళ లోకల్ సర్క్యులేషన్లో తెలిసిపోయింది. ఎంతకాలం ఉన్నావు అక్కడ? ఇదంతా ఫస్ట్ 6 months ట్రావెల్. ఇది ఇంకా లాస్ ఏంజల్స్కి బాల రాజశేఖరన్ అని ఇప్పుడు అవసరాలతో డైరెక్ట్ చేస్తున్నాడు, ఎన్ఆర్ఐ అని సినిమా. ఆయన నన్ను లాస్ ఏంజల్స్ తీసుకెళ్ళి అక్కడ వర్క్షాప్ కండక్ట్ చేయించాడు. నేను 3 hours సినిమా తాలూకు ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఇచ్చాను. దానికి లయ్య గారు వచ్చారు. ఆ తర్వాత మన ఇందులో ఒక ఆవిడ ఉంటుంది, రాధికా చౌదరి అనుకుంటా, నువ్వు నేను సినిమాలో సెకండ్ హీరోయిన్, ఆవిడ అక్కడే సెటిల్ అయింది. విరాసత్ సినిమాలో అమ్మాయి ఉంటుంది పూజా బత్రా, ఆమె వచ్చింది. వీళ్ళందరూ గెస్టులు. వీళ్ళని కూర్చోబెట్టి నేను 3 hours ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాను అక్కడ టాస్క్ అని ఆర్గనైజేషన్కి. అది బాల రాజశేఖర్ని కారణం. సో ఎవ్రీబడి, ఇంకా నేను అక్కడ ఉంటే ఒకళ్ళు నేను అందరినీ కనెక్ట్ చేసినట్టు అయింది. వాళ్ళు నన్ను అందరికీ కనెక్ట్ చేశారు. దాంతో నేను ఒక్క రోజు ఖాళీగా వెళ్ళాను. ఎవ్రీడే రేపు పొద్దునకి ఏం పని లేకపోతే ఇండియాకి వచ్చేద్దామని ప్లాన్. ఈ మధ్యలో నేను న్యూజెర్సీకి వెళ్ళి ఈ కథ రాసుకున్నా అల్లు అర్జున్ కోసం. నిజంగానే వెళ్ళిన పని ఒకటి చేయాలి కదా, లేకపోతే లక్ష్మీదేవి నేను గారు ఊరుకో ఇలా తిరగడానికి వచ్చానంటే. సో ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఒక్కనే, వీక్ డేస్ ఖాళీ కదా, అప్పటికి నాకు డ్రైవింగ్ ఇవేం రావు. సో ఎవరో వీకెండ్స్ వచ్చే వరకు నేను ఫ్రీ.
అండ్ లోకల్ తెలుగు ఆర్గనైజేషన్లు అసోసియేషన్లు మిసిసిపి జాక్సన్కి వెళ్ళాను. మా నాన్నగారు మేనమావ గారు ఆయన 1940s వెళ్ళి సెటిల్ అయిపోయారు. వెరీ ఏజ్డ్. మిథునం, మోడర్న్ మిథునం సినిమా చూసినట్టు ఉంటుంది వాళ్ళిద్దరిని చూస్తే, వైఫ్ అండ్ హస్బెండ్. ఆవిడ కోసం ఆయన ఒక పార్క్ కట్టాడు బ్యాక్ యార్డ్లో. ఆయన కోసం ఆవిడ ఒక బ్రిడ్జ్ కట్టింది వుడ్ తోటి ఆ పార్క్కి, ఇంటికి. సో సచ్ ఎ లవ్లీ కపుల్. వాళ్ళు ఒక 1 week 10 days వాళ్ళతో ఉన్నారు. సో ఐ సా లాట్ ఆఫ్ లైఫ్. ఆ జాక్సన్ మిసిసిపిలో ఉన్నప్పుడు గవర్నర్ నన్ను ఇన్వైట్ చేశాడు. నా ఒక పేపర్ ఇంటర్వ్యూ చూసి గవర్నర్ బ్రేక్ఫాస్ట్కి పిలిచాడు. పిలిచి సినిమా ఇండస్ట్రీ అమెరికాలో డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలంటే యూకేలో ఉన్న వీసా ఫెసిలిటీస్ టూరిజంకి యూఎస్లో లేవు, ఇది మోస్ట్ కాంప్లికేటెడ్, సో మీరు రిలాక్సేషన్ ఇస్తే తప్ప ఇక్కడ షూటింగ్లు చేయలేమని చెప్పారు. ఆ ఇంటర్వ్యూ బాగా పాపులర్ అయింది. అది పాపులర్ అయ్యి విశ్వప్రసాద్ గారు చూశారు సియాటల్లో. మీరు అసలు అమెరికా వచ్చి ఇవన్నీ చేయటం, గవర్నర్ అంటే అక్కడ మన సీఎంతో సమానం వాళ్ళ గవర్నర్ అంటే, ఒక స్టేట్ గవర్నర్తో బ్రేక్ఫాస్ట్ చేయటం ఏంటి అసలు, ఇదంతా నాకే కలగా ఉంది సార్. నేను ఫారెస్ట్ గంప్ సినిమాలో టామ్ హ్యాంక్స్కి వెళ్ళాకున్నాను, నాకు ఏం అర్థం అవ్వట్లే. అంటే మీరు సియాటల్ రండి, లెట్ us డూ సంథింగ్ ప్రొడక్టివ్ అని హీ రిసీవ్డ్ మీ. వాళ్ళ ఇంట్లో ఉండి అప్పుడు వీ స్టార్టెడ్ బిల్డింగ్ ఏ ప్రొడక్షన్ హౌస్. ఆయన నేను ఇద్దరమే స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాము. ఇవాళ తెలుగులో 12 సినిమాలు చేస్తున్నారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. వాళ్ళకి ఫస్ట్ సినిమా ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని తీస్తే దానికి 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. నేను ఇంగ్లీష్లోనే తీశాను, ఎందుకంటే వాళ్ళ లోకల్ సినిమా చేసినప్పుడు అక్కడ చేయాల్సి వస్తే ఆ నేటివిటీతో చేస్తే బెటర్. మన తెలుగు సినిమాని అమెరికాలో తీయటం వల్ల పెద్ద యూజ్ లేదు. ఆల్రెడీ జంజాల్ గారు పడమటి సంజయ్ గారు తీస్తారు, అంతకంటే గొప్ప కథలు ఏం లేవు. సో ఇప్పుడు ఉన్నది మోరార్లెస్ తెలుగు కల్చర్ అయినా అమెరికన్ కల్చర్ అయినా తేడా లేదు. నువ్వు డాలస్లో నేను మా చెల్లెలతోటి గొడవ చేసేవాడిని, ఇంత దూరం వచ్చాను ఒక్క తెల్లమోహన్ చూపించండి అనేవాడిని. కాలనీలో నడిస్తే అందరు మనాలే, రోడ్ల మీద నీళ్ళు అటు ఇటు పోసుకోవటం, సైకిల్ తొక్కుకోవటం, పిల్లల్ని అరే అని అన్నం తినిపిస్తూ పరిగెత్తడం, ఇది చిరాకు వచ్చేసి అరే కనీసం అమెరికాలో ఉన్నానని ఫీలింగ్ కొంచెం క్రియేట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని. డాలర్స్లో అట్లా ఉండేది. సో అలా సరదాగా ఐ స్పెండ్ ఆల్మోస్ట్ 5-6 months. అండ్ అక్కడి నుంచి సియాటల్ వెళ్ళిన తర్వాత విశ్వప్రసాద్ గారు సీరియస్గా ప్రొఫెషనల్గా ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ కన్సల్టెంట్ ఫర్ దెమ్ అప్పటి నుంచి ఇప్పటికీ. సో కథలు వింటాను, చెప్తాను ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది వీళ్ళతో చేయొచ్చు, వీళ్ళతో అయితే కష్టం అవుతుంది, ఈ కథకి ఇంత బడ్జెట్లో అయితే సేఫ్ ఇది. సో ఐ గివ్ ద ప్రైమరీ డిజైన్, దాన్ని బట్టి వాళ్ళ డెసిషన్ నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయను. ఇది అక్కడ ఫోర్స్డ్ ఆర్ఫన్స్ సినిమా తీసిన తర్వాత నేను ఇండియాకి వచ్చాను. మదర్కి హెల్త్ బాగాలేదని వచ్చాను. అప్పటికి 3 years అయింది నా లైఫ్లో. సో ఆ 3 yearsలో ఏమైంది, అమెరికాలో ఒక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జైనన్ విన్సెంట్ అని కెమెరామెన్, శ్రీరామ్ వేగరాజ్ అని రైటర్, ఆయన ఇంగ్లీష్ రైటర్ ఆ సినిమాకి. సో మన తెలుగు సినిమాలో చేసిన అంకితా జవేరి మదర్ రోల్ చేసింది. సింహాద్రిలో చీమ రస్నా బేబీ అంటారు కదా అమ్మాయి, రస్నా యాడ్ చేసేది ఆమె. సో తను అక్కడ సెటిల్ అయింది న్యూయార్క్లో, న్యూజెర్సీలో ఉంది. సో తనని పిలిచి, వాళ్ళ మదర్ కూడా ఉన్నారు, వాళ్ళని పిలిచి సియాటల్లో పెట్టి ఒక మొత్తం మీద సినిమా ఇట్లా తీయచ్చు అని చెప్పి. ఓకే, ఇంత బ్యూటిఫుల్ లైఫ్ అమెరికాలో ఒక 3 years బెస్ట్ ఎక్స్పీరియన్స్. మరి ఎందుకు నువ్వు పారిపోయావని అన్నారు అందరూ? అదే అన్న, ఇందులో ఏ ఒక్క మంచి విషయం రాయకుండా ఒక ఎదవ, ఆయన ఎదవనే అంటాను. వాడి పేరు కూడా చెప్పమంటే చెప్తాను, నాకేం పర్లేదు, మీ ఇష్టం. అది అక్కడికి వచ్చి సినిమాని రాంగ్గా, అంటే సినిమా వాళ్ళంటే రెస్పెక్ట్ పోయేలాగా కొంతమంది చేయలేరు. ఏది సియాటల్లో నేను ఉన్నాను, ఒక మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడని తెలియంగానే ఇండస్ట్రీలో ఎప్పుడు మంచి వాళ్ళు ఉండరు. లైక్ నేను ఇప్పుడు నువ్వు పరిచయం ఏమనుకో, నువ్వు కొత్తగా నాకు ఇంత ట్రావెల్ ఉండక్కల్లా, నేను ఫస్ట్ ఏం చెప్పాలి నీకు, ఇండస్ట్రీలో వచ్చే కష్టాలు ఏంటో చెప్పాలి, వచ్చే సుఖాలు ఏంటో చెప్పాలి, రెండూ చెప్పాలి. కొంతమంది ఇది చెప్పరు. వాళ్ళకి ఏంటంటే ఎవడో ఒకరిని పడేయడమే పనిగా బతికే కొంతమంది ఎదవలు ఉంటారు. అలా ఒకటి తగిలాడు. నేను ప్రొడ్యూసర్గా నేను సినిమా చేస్తాను, నేను డైరెక్టర్గా వచ్చాడు వాడు. నేను డైరెక్టర్ అయితే ఆయన ఒప్పుకుంటాడు అనుకుని, తర్వాత వాళ్ళిద్దరు కాన్వర్సేషన్లో ఆదిత్య గారిది ఆల్రెడీ సినిమా అయిపోయింది సార్, ఈయనకి అసలు తెలుగులో కెరీరే లేదు, నేను కొత్త డైరెక్టర్ని తెస్తాను. నేను చెప్పాను సార్, మీకు నచ్చితే ఈ సైజులో అయితే ఇది చెయ్యండి, నేనే డైరెక్ట్ చేయాలని నాకేం లేదు, నేను డైరెక్ట్ చేసేది నన్ను ఎగ్జైట్ చేసిన రోజు నేను ఎప్పుడేం చేస్తాను, నాకు అప్పుడు మీతో కూడా పని లేదు.
నేను సినిమా చేయాలి అనుకుంటే అవసరమే లేదు. అది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే నేను ఎదురొచ్చి మీకు ఫ్రీగానే చేస్తా. కానీ అది మాత్రం నచ్చితే చేయండి అన్న. అది 12 days చూసిన తర్వాత వాడికి అసలు డైరెక్షన్ రాదు, వాడికి కథ చేయటం రాదు, స్క్రీన్ ప్లే. నేను ఫస్ట్ అడ్రస్ చేసిన పాయింట్స్ అన్నీ వాడు వర్కింగ్లో తేడా కొట్టాయి. నేను ఈ గ్యాప్లో వెళ్ళిపోయాను. షికాగోకి వెళ్ళాను, మా బావ దగ్గర ఉన్నాను, అక్కడ అట్లాంటాకి వెళ్ళాను, మా కజిన్స్ దగ్గర ఉన్నాను. మళ్ళీ నేను వచ్చేసరికి అసలు ఏం జరగట్లే. నేను రోజు అన్నం పట్టుకెళ్ళి ఇచ్చాను యూనిట్లో, డ్రైవ్ చేశాను అప్పటికి. ఇంకా ఆయన సచ్ ఏ వండర్ఫుల్ ప్రొడ్యూసరు. ఒక ఆపర్చునిటీ ఇస్తే దీన్ని మిస్యూజ్ చేయకండి అంటే ఆడు అక్కడ ఒక తెల్ల అమ్మాయి వేయాల్సిన రోల్ని ఒక ఇండియన్ అమ్మాయితో వేయించాడు. మొత్తం స్క్రిప్ట్ పాడైంది. ఆ క్యారెక్టర్ తెల్లమ్మాయి వేస్తేనే ఆ కథకు అర్థం ఉంటుంది, అదే కొత్తగా ఉంటుంది. దాన్ని నమ్మి ఉద్యోగాలు మానేసి 4 కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నాడు మాకు తెలియకుండా. ఇవన్నీ ఒక్కొక్కటి బయటపడిన తర్వాత వాడిని పంపించేసాం. మీరు వద్దు, మీ సినిమా వద్దు, ఎంత ఖర్చు అయిందో అదంతా మేము లాస్ అనుకుంటాం. వాడు ఇక్కడికి వచ్చి ఆదిత్య గారు వీసా లేకుండా అక్కడ ఉన్నాడని చెప్పి దక్కన్ క్రానికల్లో రాయమంటే వీడు నాకు పొద్దున్న లేస్తే టచ్లో ఉంటాడు. నా ఫేస్బుక్ ఫ్రెండు, మా అన్నయ్యకి కొలీగు, మా పెద్దన్నయ్యకి, వీడికి మా ఫ్యామిలీ తెలుసు. వాడికి ఎంతోమంది ఇంటర్వ్యూలు చేయాలంటే నేను నెంబర్లు ఇచ్చాను. ఎన్నో సినిమాలకి రివ్యూలు రాయాలంటే నా ఒపీనియన్ షేర్ చేశాను. ఇంత ట్రావెల్ ఉన్నాడు జస్ట్ బికాజ్ ఒకడు కవర్ ఇచ్చాడు అనగానే నా క్యారెక్టర్ని అసాసిన్ చేయడానికి ఎందుకు పూనుకున్నాడని. సురేష్ కవిరాయ్ అని అతని పేరు. వాళ్ళంత అభిమానంగా నన్ను చూస్తుంటే వీడెవడు అసలు నిన్నగాక మొన్న వచ్చినవాడే ఇట్లా చేశాడు అంటే అసలు ఇండస్ట్రీకి వస్తాడో రాడో తెలియని వాడు ఇన్నేళ్ళు మనం ఉండి అర్థమేముంది, సైలెంట్గా ఉంటే అర్థమేముంది అని చెప్పి నేను ఫస్ట్ టైం నేను మీడియా మీద, అందులో ఒకడి మీద, నాట్ మీడియా, ఒకడి మీద ప్రత్యేకించి నేను ఎదురుదాడి చేసిన మొదటి సంఘటన లైఫ్లో. ఎందుకంటే ఐ జనరల్లీ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ గాసిప్స్ అండ్ ఎవడైనా ఏదైనా అనుకుంటే నేను పట్టించుకోను. సి వాట్ వీ నో అన్నది హూ ఆర్ విత్ అస్ దే షుడ్ నో. అదర్వైజ్ చెప్పి కూడా ప్రయోజనం లేదు. నువ్వు బాగా కట్టుకుని థియేటర్లో ప్రేక్షకులకు కూడా నేను చెప్పలేను కదా నా సినిమా ఇలా అనుకుని తీశాను, బడ్జెట్ లేకపోయింది. ఎప్పుడు నేను ఏ ఇంటర్వ్యూలో నా సినిమా తర్వాత ఎప్పుడు మాట్లాడలే. రిలీజ్ అయ్యాక, రిలీజ్ ముందు మాత్రం ఆ ప్రోడక్ట్ గురించి మాట్లాడతాను. వీడిని మాత్రం స్పేర్ చేయకూడదు అనుకున్నా. ఇంకా ఐ స్టార్టెడ్ గివింగ్ హిమ్ ఎ బ్లాస్ట్. వాడు సైబర్ సెల్లో నా మీద కంప్లైంట్ చేసి, ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసింది నాకు యూఎస్ నెంబర్కి. చేస్తే మీరు స్పీకర్లో పెట్టండి సార్ అని చెప్పి బూతులు తిట్టి ఇది రికార్డ్ చేయండి, కేసు పెట్టండి, నేను కోర్టుకి కూడా వెళ్ళటానికి సిద్ధం, నన్ను ఏమన్నా చెయ్యండి, వీడిని మాత్రం నేను జీవితంలో క్షమించాను. నేను ఎంత రెస్పెక్టబుల్గా నేను చేసిన ఒక్క మంచి పనిని రాయలేని వాడికి అసలు తెలియని విషయాలు రాసే హక్కు లేదు. అండ్ జరగనివి. హీ డిజర్టెడ్ హిస్ ఫ్యామిలీ. అప్పులు పాలే. నాకు ఇవాళ నాకు పర్సనల్గా రూపాయి అప్పు లేదు. ఇది ఎప్పుడు చెప్తా. డబ్బులు ఉన్నాయా లేదా అన్నది డిఫరెంట్ థియరీ. నేను ఈజీగా వదిలేస్తా డబ్బులు. నాకు అప్పు లేదు. నా సినిమాల మీద పెట్టిన వాళ్ళు ఉన్నారు. అవి ఆగితే అది బిజినెస్. అవి మళ్ళీ రిలీజ్ అయినప్పుడు అది ఇట్ ఎండ్స్. నేను ఒక కారు నా దగ్గర అప్పు చేసుకోనలేదు. నేను ఒక ఇల్లు నన్ను అప్పు చేసుకోనలేదు. నేను సినిమాలకు ఇచ్చిందే ఎక్కువ నా జీవితంలో, సినిమా నాకు ఇచ్చింది దానికంటే. నేను గర్వంగా చెప్తా. ఎవడైనా ఇండస్ట్రీలో వస్తే లెఫ్ట్ లెగ్తో తన్ని చెప్పగలను. మై కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ప్రొఫెషన్ ఐ హ్యావ్ చూసన్ ఇన్ మై లైఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ద ప్రొఫెషన్ హ్యాస్ గివెన్ టు మీ. సో ఇది క్లియర్. నాకు పర్సనల్గా తెలిసింది. అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి? అయినా నేను మర్యాదగా ఉంటున్నా కదా, ఎవరి జోలికి వెళ్ళకుండా. ఉన్నప్పుడు అలాగైనా ఉండనియాలిగా కనీసం. వీడు రాసిపడేసి. ఇక్కడ మా ఫాదరు మదరు ప్యానిక్ అయిపోయారు. వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. అక్కడ వీసా ఆల్రెడీ ఉంది నాకు. సో ఎవరు చెప్తారు? ఇప్పుడు వీడు అడిగి రాశాడు కదా అని నేను నా ఓవెన్ వీసా తీసి ప్రూవ్ చేయాలా? లోకల్గా ఉన్న వాళ్ళందరూ నాకంటే ఎక్కువ బ్లడ్ బాయిల్ అయిపోయింది నాతో అప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరికీ. మీరు ఏదోటి చేయాలి సార్, ఏదోటి చేయాలి సార్ అన్నారు. ఆడ కామన్ సెన్స్ ఏంటంటే ఆ టైంకి మా పెద్దన్నయ్య కూడా నాతో ఉన్నాడు అక్కడ. నెపోటిజం. ఆడు నేను ఫ్యామిలీని వదిలేశానన్నాడు అంటే మా పెద్దన్నయ్య ఎందుకుంటాడు? చూసాం మీ మీడియా, ఫ్యామిలీని వదిలేసినా తిడతారు, నెపోటిజం అన్నా తిడతారు. 2 నాలుకల దారుణ అంటారు దీన్నే. అయితే అలాగా ఇప్పుడు ఏం చేయాలి? ఫేస్బుక్లో వేసుకున్నాము. ఆ సైబర్ సెల్ ఇది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే కంట్రీ దాటితే కేసులు ఉండవన్న విషయం తెలిసే రెచ్చిపోయాము. తర్వాత
ఇలా ఇంకా మా ఫాదర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దక్కన్ క్రానికల్లోడు అపాలజీ తోటి లెటర్ ఇచ్చాడు. ఇచ్చిన వాడు ఇది తప్పని ఒక వివరణాత్మక వ్యాసం కూడా ఇవాళ దాకా ఎక్కడ రాయలే. అది వాళ్ళ అనెథికల్ పార్ట్. అది కనుక రాసింటే నేను అసలు వాళ్ళ గురించి పేరు తీసి మాట్లాడను. బట్ అది రాసే వరకు వాళ్ళు నా దృష్టిలో దోషులే. హీ షుడ్ అడ్మిట్ హిస్ మిస్టేక్, బ్లడీ మిస్టేక్ హీ డిడ్. వాడు నా గురించి రాయటం మానేసాడే తప్ప వాడు రాసిన దాన్ని ఖండించట్లేదు. అదే అప్పుడు నేను వాడిని అది ఖండించే వరకు, నేను బతుకున్నంత వరకు ఆయన ఖండిస్తాను. నాకు రైట్ ఇచ్చాడు అంతే కదా. ఒక ఇడియాటిక్ పని చేసిన వాడు నా దృష్టిలో ఇడియట్ అనుకో. అది నాకు ఎవ్రీ రైట్ ఉంది. నువ్వు అది ఖండించి నాకు ఒక వ్యాసం పంపు పబ్లిక్లో. ఐఎమ్ సారీ అని కూడా అక్కర్లేదు. నేను రాసింది తప్పని ఒప్పుకో. ఐడిల్ బ్రెయిన్ జీవి కంటే గొప్పవాడు కాదు కదా. నేనున్నాను సినిమాకి రివ్యూ బ్యాడ్గా రాశాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ రీరివ్యూడ్ ద ఫిలిం. నేను పబ్లిక్ తోటి ఎక్కడో నాకు డిఫరెన్స్ వచ్చింది. నేను జడ్జి చేసిన సినిమా రాంగ్, బట్ పబ్లిక్ దీన్ని యాక్సెప్ట్ చేసిన విధానం వేరే అని చెప్పి హీ రీరివ్యూడ్ ఫర్ ఇన్ హిజ్ ఎంటైర్ కెరీర్ ఫస్ట్ సినిమా అది. అది సంస్కారం కదా. అది నేను అడిగితే రాయలేదు అతను. రెయిన్బో సినిమాకి నేను రాయమని అడిగాను. నేను రాయనండి అన్నాడు. అలాంటి వాళ్ళు మన తిట్టినా బాగుంటుంది. ఏం సార్ అంటే నాకు నచ్చలేదండి అన్నాడు. నేను దండం పెడుతున్నాను, నచ్చలేదన్న విషయమైనా రాయండి అనండి. నేను మిమ్మల్ని రివ్యూ రాయమన్నది పొగడమని కాదు. మీకు నచ్చినా నచ్చకపోయినా రాయండి. రివ్యూయే రాయనంత అసహ్యమైన సినిమా నేను తీయను. నచ్చలేదని రాయండి, అది రెస్పెక్ట్ నాకు. మీ దాంట్లో అసలు రివ్యూయే రాలేదు అంటే అంత ఇగ్నోర్ చేసే స్థాయికి నేనైతే లేనని నేను అనుకుంటున్నా. సో మీకు నచ్చని విషయాలే నచ్చలేదని రాయండి సార్ అంటే దెన్ హీ రోట్ ఈ ఏరియాలో నాకు సినిమా బాగాలేదు. చాలా స్పోర్టివ్, మేమిద్దరం కలుస్తాం. ఇప్పుడు అలాంటి ఆయనతో మళ్ళీ కలవకూడదు కదా. అంత స్పోర్టివ్గా, అంత మంచిగా, అంత హెల్దీగా నేను రిలేషన్ మెయింటైన్ చేస్తుంటే ఇంత పర్సనల్గా నన్ను అటాక్ చేయాల్సిన అవసరం వీడికి జస్ట్ బికాజ్ ఇంకొకడు ఎవడో డబ్బులు ఇస్తే వాడికి ఏమయ్యే ఎథిక్స్. సో అప్పుడు ఇంకా నేను అనుకున్నాను, ఇవాళ జనరేషన్లో మనము అర్జున్ రెడ్డి అవతారం ఎత్తకపోతే మనుగడ లేదు. రండి, ఎవడొస్తే వాడు రండి. ఇంకా ఏం చేయలేము. నువ్వు వేటూరు గారు ఎప్పుడు చెప్పారు అర్జున్ రెడ్డి ఆదిత్య అనమాట. అర్జున్ రెడ్డి కంటే ఒక లెటర్ ఎక్కువ, దీర్ఘం ఎక్కువ. ఆదిత్య రెడ్డి కొత్తగా చేయాలి. ఎందుకంటే వేటూరు గారు చెప్పేవాళ్ళు కదా, ఆయన ఇంటర్వ్యూలో చదివాను, బరిలో నుంచుంటే కొట్టే తీరాలి. మడి కట్టుకుని నేను కొట్టనని నుంచుంటే ఎవడెవడు కొట్టిపోతాడు. నువ్వు ఎరీనాలో నుంచున్నావు. సో యూ షుడ్ స్టార్ట్ ఫైటింగ్. ఆ ఫైట్ నేను చేయను, నేను మంచివాడిగా ఉంటాను. ఈ టేక్స్ యూ నోవేర్. ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు, పిల్లలు అంతా ఏం చేస్తారు. ఫ్యామిలీ గురించి అసలు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. నేనేం చెప్పను, పబ్లిక్కి శుద్ధ అనవసరమైన విషయం నాకు తెలుసు. నేను ఇప్పుడు ఎవరైనా హీరోయిన్తో తిరిగితే ఇంట్రెస్ట్ అది ఉంటే చెప్పు, తిరుగుతారు. వాట్ క్యాచెస్ దేర్ ఇంట్రెస్ట్ మనం అదే చేయాలి. వీఆర్ ఇన్ ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఆ ఇంట్రెస్ట్ లేని విషయాలు, ఇప్పుడు మా అబ్బాయి ఏం చదువుతాడు, మా ఆవిడ ఏం చేస్తుంది, మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, మా అన్నయ్యలు ఎవరికి కావాలి? ఎవ్రీబడి. మీ పిల్లల్ని మీ ఫీల్డ్లోకి రమ్మని మళ్ళీ నెపోటిజాన్ని ప్రోత్సహించకుండా ఏమన్నా చేస్తున్నారు? నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళమని చెప్పను. ఇంట్రెస్ట్ ఉంటే కష్టపడమని చెప్తా. ఇందులోకి వస్తానంటే మాత్రం నా ట్రైనింగ్ చాలా టఫ్గా ఉంటుంది. నేను ఇండస్ట్రీలో ఎవరినన్నా సరే మెంటల్గా, ఫిజికల్గా బెండ్ తీసి వదులుతా బిగినర్స్ని. అది అంత ఈజీ కాదు కాబట్టి. ఎందుకంటే ఐ వాంట్ దెమ్ టు విత్ స్టాండ్ ఫర్ ఎ లాంగర్ టైం. నాతో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్కి తెలుసు నేను వాళ్ళ కెరీర్ల గురించి అంత మదన పడతాను. నా దగ్గరే ఉండిపోయి ఒక క్లరికల్ జాబ్ లాగా ఉంటానంటే నేను పెట్టుకోను. నా ఫస్ట్ కండిషనే, నా ఆడిషనే అది. 5 సంవత్సరాల తర్వాత నువ్వు నా దగ్గర ఈ డిపార్ట్మెంట్లో ఉండకూడదు. నేను నిన్న మొన్న అల్లు అర్జున్ ఇంటర్వ్యూ చూశాను, ఏదో స్టేజ్ మీద మాట్లాడుతూ, నా దగ్గర ఉన్నవాడు 10 ఏళ్ళు నా దగ్గర అదే పోస్ట్లో ఉండకూడదు అన్నాడు. నాకు ఎంత నచ్చింది. అరే, నేను 1 ఇయర్ గీతా ఆర్ట్స్లో నేను స్టోరీ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ కింద చేశాను. ఆయనే కారణం. అందుకే అమెరికా నుంచి వచ్చాక చెప్పలేదు కదా గీతా. అదే నేను అడగబోతున్నా ఇప్పుడే. ఇది ఎప్పుడు జరిగింది? అల్లు అర్జున్ది జూనియర్ ఎన్టీఆర్ స్టోరీ రాసుకోమన్నారు ఆవిడ, మరి రాసేసుకున్నావా? మరి వాళ్ళతో ఏమైనా రాసి వచ్చి అల్లు అర్జున్ గారికి చెప్పేశా. జూనియర్ ఎన్టీఆర్ కలవటానికి కానీ వినటానికి కానీ సుముఖత చూపించలే. కావాలంటే ఇది కూడా హెడ్లైన్స్లో వేసుకో. అదే అర్జున్ రెడ్డిలా కాలర్ చెప్తాను, కథ చెప్తానంటే వినే ఇంట్రెస్ట్ కూడా లేని హీరో. అది ఆయన ఇష్టం అనుకో, సరదాగా. జోక్స్ అపార్ట్ అల్లు అర్జున్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని చెప్పేసాం. హీ లైక్ డిట్. అండ్ ఆయన నేను ఇది ఎప్పుడు చేస్తానో తెలియదు.
బట్ చేస్తా. నాకు కథ నచ్చింది, ఈలోపు మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో పిచ్చ సినిమా తీసి క్రెడిబిలిటీ పోగొట్టుకోకుండా ఉండాలంటే మళ్ళీ అమెరికా వెళ్తానండి. ఎందుకు సార్? మాట్లాడితే అక్కడికి వెళ్తాను సార్. ఇక్కడ ఉంటే ఖర్చు, అక్కడికి వెళ్తే ఆదాయం. కనీసం ఆదాయం లేకపోయినా ఆదాయం అవుతుంది. ఇక్కడైతే ఖర్చు తప్ప ఏం లేదు సార్, ఏం చేయాలో తెలియదు అన్న. మీకు ఇక్కడ ఆదాయం కావాలి అంతే కదా, అయితే ఒక పని చేయండి, మా నాన్నతో మాట్లాడతాను అని శిరీష్తోనూ అరవింద్ గారితోనూ బన్నీవాస్ గారితోనూ కనెక్ట్ చేసి గీతా ఆర్ట్స్ స్టోరీ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్గా నన్ను జాబ్ తీసుకున్నారు. తీసుకున్న దగ్గర నుంచి అదొక గ్రేటెస్ట్ టర్న్ ఇన్ లైఫ్ అని చెప్పాలి. అంటే ద హోల్ ఇండస్ట్రీ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ మీ. ఇప్పుడు గీతా ఆర్ట్స్లో నీకు చిరంజీవి గారి దగ్గర నుంచి మొత్తం అందరు హీరోస్ ఉన్నారు. అంటే ఏ కథ అయినా ఎక్కడ నీవు ఇండస్ట్రీలో ఇప్పుడు బయటకు రావాలంటే ఏం చేయాలి? ఆ కథకు ఒక హీరో కావాలి, ఉంటే ఓ ప్రొడ్యూసర్ వస్తాడు. సో కథకి ప్రొడ్యూసర్ ఉంటే ఉపయోగం లేని రోజులు ఇవి. సో హీరోలు ఎక్కడ ఉన్నారు? ఈ కాంపౌండ్లో ఉన్నారు. నేను అందుకని నన్ను సురేష్ బాబు తర్వాత అడిగాడు, మా కథలు వింటావా అని. అక్కడ హీరోలు ఇద్దరే ఉన్నారు, ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ సినిమాలు జరిగే స్పీడ్ కానీ ఓకే అయ్యే ప్రాసెస్ కానీ నాలాంటి వాడి వల్ల కొంచెం స్పీడప్ ఎక్కువ అవుతుంది. టకటకటక ఒక ఏడాది కళ్ళు మూసి తిరిగే లోపు అయిపోయింది. దానివల్లే నాకు మళ్ళీ పీపుల్ మీడియా కథలు వినటం మొదలుపెట్టాను. అలాగే విశ్వ గారు ఇండియాకి వచ్చినప్పుడు బన్నీవాస్ గారితో అరవింద్ గారితో అందరికీ కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు అది సురేష్ బాబుతో కనెక్ట్ చేశాను, అదొక కంబైన్డ్ కొలాబరేషన్ అయింది, ఇదొక కంబైన్డ్ కొలాబరేషన్ అయింది. సో మీన్ వైల్ వాళ్ళు వివేక్ కూచిపట్లని తన్ని నేనే పీపుల్ మీడియాలో పెట్టాను. నాతో చెప్పా కదా, అతను పీపుల్ మీడియా ఇండియా ఆపరేషన్స్. యాక్చువల్గా అది ప్రొఫెషనల్ రోల్, నేను చేయలేను అది. సో నేను వాళ్ళకి రైట్ పీపుల్ని కనెక్ట్ చేసి నేను ఐఎమ్ జస్ట్ బిహేవింగ్ లైక్ ఎ గుడ్ ఫ్రెండ్ ఓన్లీ. నాకు ఇందులో కమర్షియల్గా ఏమి లేదు. అంటే శాలరీ అయితే ఉంది కన్సల్టెంట్గా, కానీ అదర్ దాన్ దట్ నా డైరెక్షన్లోనే సినిమా చేయాలి, నాకు ఇంత డబ్బులు కావాలి, ఈ డిమాండ్ లేదు. ఎందుకంటే నేను ఫ్రెండ్స్తో బిజినెస్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బయట వాళ్ళు నాతో బిజినెస్ చేయరు సెకండ్ ఆఫ్ ఆల్. కాబట్టి ఈ రెండు విషయాల్లో మనం పూర్. సో బేసిక్గా బిజినెస్ చేయలేం, అందుకని అలా. బట్ నేను ఐ గైడ్ దెమ్. వాళ్ళు ఎక్కడైనా మరీ డ్రాస్టిక్గా రాంగ్ వెళ్తుంటే దాన్ని ఎట్లా బయట వేయాలి. సో అలాంటివి మన అనుభవం సరిపోతుంది. ఇప్పుడు ఓకే, కెరీర్ మంచిగా ఉంది ఇప్పుడు. మంచి అంటే ఇప్పుడు ఎప్పుడైనా నేను డైరెక్టర్ అవ్వాలని వచ్చా, నాకు డైరెక్ట్ చేస్తున్న రోజులే మంచిగా ఉంటా. అంటే నేను అనేది ఫైనాన్షియల్గా అంత చక్కగా, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్స్ లేవనుకో ఆదిత్య, ఏ పనైనా కూల్గా చేసుకోవచ్చు. తప్పు ఉండాలి. ఓకే, ఆకలేసి కేకలేసానే అన్నాడు శ్రీశ్రీ. అసలు నువ్వు సెటిల్ అయిపోయినట్టున్నావు, నువ్వు డిబేట్లో ఉన్నట్టు ఉండాలి. మనం ఎంతెంత ట్రావెల్ చేసి అర్ధరాత్రి అపరాత్రి తిండి తిప్పలు లేకుండా వెళ్ళి మాట్లాడితే వచ్చే ప్రైస్కి ఉన్న వాల్యూ చాలా సెటిల్గా ఒక ల్యాండ్లో రోవర్లో వెళ్ళి నువ్వు ఏం ఖర్చు చెప్తున్నావో కూడా వినకుండా డేట్లు ఇచ్చే పొజిషన్లో నువ్వు ఉంటే నువ్వు జంకే తీస్తావు. పెయిన్ తెలియాలి, లైఫ్ తెలియాలి, ఒక సర్కిల్ ఉండాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. వాటిని గురించి బాధపడిపోకూడదు. నేను నా దగ్గర అసలు ఏముంది ఏం లేదో నాకు తెలీదు, నేనున్నాను అంతవరకే. నాకు అది చాలు కదా. నేను ఓవర్ నైట్ స్టార్ని చేయగలిగిన ఇండస్ట్రీలో ఉన్నాను. ఒక ఐడియా చాలదా? ఆ మాత్రం ఓపిక నాకు ఉండాలి. సో ఇండస్ట్రీని బ్లేమ్ చేయక్కర్లేదు అంటున్నా. కొడితే నేను ఒక బాహుబలి తీసేయగలను, నాకు తెలుసు అది పెద్ద కష్టం కాదు. ఆ సందర్భం వచ్చే వరకు వెయిట్ చేసి అలాంటి సందర్భాన్ని సృష్టించుకోగలిగిన తెలివితేటలు ఉన్నాయని ఫస్ట్ నేను నమ్మాలి. ఫర్గెట్ అబౌట్ ది ఇండస్ట్రీ. నాకు ఆ నమ్మకం ఉంది. లేకపోతే నాలాంటి వెళ్ళి తెలుగులోనే దిక్కులేదు అనుకుంటే ఇంగ్లీష్లో సినిమా తీయటం ఏంటి? అది ఎప్పుడూ ఊహించలేదు కదా. దానివల్ల మొత్తం అందరూ నాకే చూడటం ఏంటి, అరే వీడేంటి ఇక్కడ అసలు ఇగ్నోర్డ్ అనుకుంటే అక్కడికి వెళ్ళి అగైన్ మళ్ళీ ఇండస్ట్రీ మీద ఎంత రెవెన్యూ నేను పాజిటివ్గా ఉండటం వల్ల, ఎథికల్గా ఉండటం వల్ల ఆ రెవెన్యూ అంతా నా కంట్రిబ్యూషనేగా ఇండస్ట్రీకి. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇండస్ట్రీలో పెట్టే డబ్బు అంతా నేను రైట్ రాయల్గా చెప్తా, అరే ఇది నా కంట్రిబ్యూషన్. మా విశ్వ గారు కాబట్టి. వివేక్ సినిమాల్లో పెట్టే డబ్బు అంతా నేను చెప్తా, ఇది నా కంట్రిబ్యూషన్ టు ద ఇండస్ట్రీ. ఇప్పుడు వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ అర్జున్ దాసన్ గారు ఫస్ట్ సినిమా 100% ఈజ్ మై కంట్రిబ్యూషన్ టు ద ఇండస్ట్రీ. ఇంకా నేను ఎందుకు ఎవరికి భయపడాలి అసలు? అలా చూసుకుంటే నేను ఎవరికంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లు లెక్క. ఎందుకంటే ఐ హ్యావ్ ఆప్షన్స్ ఇప్పుడు. అండ్ లక్కీగా అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి నాకు టెన్షన్ లేదు. మనం ఖాళీగా ఉన్న అందరూ పనిలో ఉంటే చాలా కంగారు పడాలి, అర్రే ఇదేంట్రా ఏం జరిగిపోతుందని.
ఇప్పుడు ఎవడైనా దోశలు వేసుకోవటమే, ఎవడైనా అట్లా తొక్కటమే. సో నాకు ఎందుకు టెన్షన్. అలా కూడా నేను చాలా కంఫర్టబుల్గా. ఎనీహౌ థ్యాంక్ యూ ఆదిత్య. అయ్యో, మీ ఆ ఇద్దరి మధ్య సక్సెస్ కావాలని వాళ్ళిద్దరి మధ్య నువ్వు అసలు సినిమాల గురించి స్టడీ చేయకుండా ఓకే నువ్వు వాళ్ళిద్దరి మధ్య నేను కాబట్టి సర్దుతున్నా. నెక్స్ట్ సెలబ్రిటీలు పోసాన్ గారు లాంటి వాళ్ళు మధ్యలో లేచి వెళ్ళిపోతే వాళ్ళకైతే అలా ఉండదు, నువ్వు నా ఫ్రెండ్ కదా. సో అయినా సరే నువ్వు సినిమాల గురించి నేర్చుకో, తెలుసుకో ప్లీజ్. సరే వాళ్ళిద్దరి మధ్య సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో నీ ఇంటర్వ్యూ ఎప్పుడు ప్లాన్ చేస్తావు చెప్పు, నేనే. ఇంక ఇప్పుడే నువ్వు ఏదన్నా అడగాలనుకుంటే మళ్ళీ లేదు. అదేంటి ఇంకా పిలవరా నన్ను? నువ్వు ఎప్పుడైనా వచ్చి ఇంటర్వ్యూ నీకేమైనా హెడ్ ఫోన్స్ లో ఇన్స్ట్రక్షన్ వచ్చిందా అర్జెంట్ గా వీడిని పంపించేయండి ఎక్కువ మాట్లాడుతున్నాడు అని? నో నేనే అంటున్నాను. నిన్న ఒక ఇంటర్వ్యూ నేను చేయాలి చెయ్యి, జర్నలిస్ట్ గా. నీ ప్రస్థానం డెఫినెట్ గా చేద్దాం. నువ్వు చాలా సెన్సేషనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు. అవి ఇప్పుడు తీయచ్చా లేదో తెలియదు నాకు. తీసినా ఎడిటింగ్ లో ఉంటుందో లేదో కూడా తెలియదు. మేము ఎడిట్ ఏది ఒక అక్షరం కూడా పోదు. అవునా? మా అయితే ఇప్పుడే డిసైడ్ అయ్యాను, ఇప్పుడు నువ్వు నాకు తిట్టింది తీసేద్దామని. ఏది నీకు సినిమాల మీద నాలెడ్జ్ లేదని. అవునా? అది నువ్వే అన్నావు. ఇప్పుడు ఏదో ఒకటించినా చేస్తారు కాదు. నీకు నిజంగానే సినిమాలు తక్కువ, ఎందుకంటే పొలిటికల్ చూస్తాను కదా. నేను చూడటం తక్కువే, సినిమా గురించి చదవటం తక్కువే. ఎప్పుడు పొలిటికల్ కెరీర్, పొలిటికల్ జర్నలిస్ట్ గానే నేను కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చేస్తాను. నువ్వు కరెక్ట్ ఫీల్డ్ లో ఉన్నావు యాక్చువల్లీ. అదృష్టవశాత్తు మంచి రూట్ లో ఉన్నావు. ఎందుకంటే అలా అయితే అనవసరంగా మా సినిమా వాళ్ళ మీద మళ్ళీ నేనే ఎందుకు లేదు. నేనేం క్వశ్చన్లు అడగట్లే, చేయట్లే, నేను విడిగా చేస్తా. తర్వాత ఫైనల్గా ఒకటి అడుగుతాను నిన్ను, నువ్వు నాకు సారీ చెప్పాలి ఆదిత్య. దేనికి? మనం చదువుకున్నప్పుడు ఉయ్యూరులో ఒక కాంపిటీషన్ జరిగింది. అవును. మీ కాలేజ్ నుంచి నువ్వు, నా కాలేజ్ నుంచి నేను వెళ్ళాం. నువ్వు నన్ను రెస్పాన్సిబుల్గా తీసుకొచ్చి మా హాస్టల్ దగ్గర వదలాలి. ఆ రోజు నీకు ప్రైజ్ రాలేదు, వదిలేవు. ఎలా వదిలేవు? నైట్ 11:30 అప్పుడు బెన్ సర్కిల్ దగ్గర నుంచి మా కాలేజ్ వరకు అల్లంత దూరంలో నడుస్తా, మొహం తిప్పేసుకుని, అసలు ఆడపిల్లని తీసుకెళ్తున్నాను పక్కన అన్న ఇది లేకుండా నడుచుకుంటూ వచ్చావు. ఏదో అలా వదిలేసి అలా వెళ్ళిపోయావు. వదిలేసి వెళ్ళానా? అదేమిటి? అదే కదా. లేదు, హాస్టల్ సందు వరకు అక్కడ వరకు దింపి వెళ్ళావు. నీకే చిరాకు వచ్చి ఇంకా నేను వెళ్తాలే ఈ మాత్రం దానికన్నా వెళ్ళుంటావు. ఎందుకంటే నేను బేసిక్గా అంటే మనం బిగినింగ్లో మాట్లాడినట్టే, ఒకటి 1-on-1 కొంచెం భయం ఉంటుంది, 2 మూడు ఆ ప్రైజ్ రాలేదు అన్న ఒక. నేను చాలా రేర్గా ఇంటికి ప్రైజ్ కానీ కాలేజీకి కానీ ఏది తీసుకెళ్లకుండా వెళ్ళిన సంఘటన అతి తక్కువ సంఘటనల్లో ఆ రోజు. సో అలాంటప్పుడు ఇంకా అంటే అదొక రకమైన ఇన్సల్ట్ ఉండింది. ఇంకప్పుడు మళ్ళీ నేను ఇంప్రెస్ చేయడానికి ఏం మాట్లాడుతున్నాను? 7 సార్లు ఇందాకే చూసాక కాంపిటీషన్లో అంటే ప్రైజ్ రానాడు కూడా కబుర్లు చెప్పటమే అని అనుకుంటే అని ఒక చిన్న ఫీలింగ్ నాకే. అదే వస్తే పోనీ ఏదైనా కొంచెం మాట్లాడలేను, తక్కువ. అసలు జనరల్ గానే తక్కువ అలవాట్లేదు. దింపటం అంటే లిటరల్లీ నేను దింపటం అనేది తీసుకున్నా కానీ కనీసం పక్క పక్కనే నడవాలి. అలా ఏది ఒక 6 కిలోమీటర్ దూరంలో. మా నాన్నగారి బ్యాడ్ హ్యాబిట్ అది. మేము ఎల్ఎఫ్సికి వెళ్ళేవాళ్ళం, మమ్మల్ని రైల్వే స్టేషన్లో ఉండమని వెళ్ళిపోతూ ఉండేవారు. ఓకే. మా మదర్ 3 చిన్నపిల్లలతోటి వేరే రాష్ట్రం కాని రాష్ట్రము, లాంగ్వేజ్ రాదు, యూనో మనకు ఉండమని వెళ్ళారా లేకపోతే వెళ్ళిపోతున్నారో తెలీదు. లగేజ్తో సహా మేము పట్టుకుని పరిగెడితే ఎక్కడో ఒక 40 మినిట్స్ తర్వాత వెనక్కి చూసి ఇంకా రారేంటి అనేవాళ్ళు. ఆయన పిచ్చి స్పీడ్ వాక్ అనమాట. అది ఫాలో అవ్వలేక చాలా కష్టపడేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ కొంత నాకు వచ్చింది అంతే తప్ప. నీకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్, మీ మీడియా కెమెరా ముందే ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ బట్ ఆ తర్వాతే మనం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నువ్వు TV9 లో ఉన్నప్పటి నుంచి గుడ్ ఫ్రెండ్స్. నేను సెలబ్రిటీ అయ్యి కొంచెం ధైర్యంగా మాట్లాడడం అట్లా ఇట్ స్టార్టెడ్. అప్పుడు జనరల్ గా అనుకునే వాళ్ళం ఈయన మేల్ చావనిస్ట్ అని చెప్పేసి. మేబీ ఇప్పుడు అర్థమైంది నాకు ఆదిత్య అది కాదు అన్నది. 100% నాకు ఐ రెస్పెక్ట్ ఉమెన్ అలాట్. యాక్చువల్గా చాలా మంది ఉమెన్ కంటే కూడా
వాళ్ళని తిట్టుకున్న సందర్భాల్లో కూడా నేను వాళ్ళ మొరాల్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాళ్ళే తగ్గించుకున్నప్పుడు కూడా నేను చెప్తాను, నో యు ఆర్ నాట్ దిస్, డోంట్ థింక్ దిస్ వే, ఇంతకంటే బెటర్ అన్న విషయం కూడా నేను చెప్తాను, మొహమాట పడను. ఇప్పుడు ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఫార్చునేట్లీ బాగా బెటర్ అయ్యాయి కాబట్టి అండ్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. ఇప్పుడు ఉమెన్స్దే అరా, ఎంపవర్డ్ ఉమెన్ ఇస్ ద క్వీన్, కింగ్ కూడా. సో ఇంకా అలాంటప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ ఫైటింగ్ విత్ దెమ్, బెటర్ టు బీ ఫ్రెండ్లీ. నేను ఓడిపోతా అని తెలిసి యుద్ధానికి వెళ్ళాడికంటే ఏదో లేడు ఇప్పుడు సొసైటీలో. అందుకని ఇంకెందుకు యుద్ధం, ఒప్పుకుంటే. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ సో మచ్ మాలతి, వెరీ నైస్ టాకింగ్ టు యూ. కెమెరాలు ఉన్నాయని తప్పితే అదర్వైజ్ ఒక ఇంటర్వ్యూ లాగా లేదు నాకు, చాలా ఫ్రెండ్లీగా వామ్గా ఉండింది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ ఎన్కౌంటర్స్ లైక్ దిస్. And I wish all the best for Dot News and all its subscribers, viewers. Andarki thanks. Stay home, stay safe. Please subscribe Dot News.